Pastor Mark Babu గారు, I think first of its kind ఒక రిక్వెస్ట్ నేను మీకు చేయాలనుకుంటున్నాను. అయ్యగారు తప్పకుండా చేయండి. మీరు యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఛానల్ నేను మీ యొక్క పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. ఓకే. వైజాగ్లో ఒక కొత్త బ్రాంచ్ చర్చ్ మొదలు పెట్టబోతున్నాము. దాని విషయం మీరు అనుమతిస్తే నేను అనౌన్స్ చేస్తాను. ఇస్ దట్ ఓకే విత్ యూ? అనౌన్స్ చేయండి. సో కైండ్ ఆఫ్ యూ, సో కైండ్ ఆఫ్ యూ. ప్రియ మిత్రులారా, ఇవాల్టి యథార్థవాది క్షీరసాగర మథనం ప్రోగ్రాము వాతావరణ ప్రతికూలతను బట్టి, తర్వాత వివిధ టెక్నికల్ ప్రాబ్లమ్స్ బట్టి కొంచెం లేట్గా ప్రారంభిస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి మీకందరికీ కూడా మా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఒక అనౌన్స్మెంట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అందరూ కూడా చిత్తగించండి, ప్రార్థన చేయండి, దగ్గర పట్ల ఉన్నవారు మీరు సహకరించండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక స్థానిక సంఘం రొట్టె విరిచే కార్యక్రమం జరిగిస్తూ సత్యమునకు స్తంభంగా నిలిచే ఒక సంఘాన్ని స్టీల్ ప్లాంట్లో కట్టాలని ఈ గత 30 సంవత్సరాలుగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్కడ నిలిచి సేవ చేసే ఒక దైవజనుడు ఇన్నాళ్లకు మనకు దొరికాడు. మన సహవాసము ఓఫిర్ మినిస్ట్రీస్లో అభిషిక్త సేవకుడు, వారి పేరు పాస్టర్ రవీంద్ర బాబు. పాస్టర్ రవీంద్ర బాబు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఓఫిర్ మినిస్ట్రీస్ శాఖ సంఘాన్ని ప్రారంభిస్తున్నారు. రేపు ఎల్లుండి, ఇవాళ శుక్రవారం కదా, రేపు ఎల్లుండి ఆదివారం ఉదయం 10 గంటలకు స్టీల్ ప్లాంట్ దగ్గరలో దేశపాత్రుని వారి పాలెం హౌస్ ఓనరు రమణ గారు అంటారు. అయితే రమణ గారికి ఉన్నటువంటి ఇళ్లలో అదొకటి. ఆ ఇల్లు కేవలం మందిరం నిర్వహించడానికే వారు ఇచ్చారు. వారికి రమణ గారికి కృతజ్ఞతలు. ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్, మెయిన్ రోడే, దేశపాత్రుని వారి పాలెం మెయిన్ రోడ్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్. అక్కడికి మీరు వెళితే అక్కడ మీకు ఫ్లెక్సీలు ఉంటాయి, బోర్డ్స్ ఉంటాయి. అగాపే సంపూర్ణ సువార్త సంఘం బోర్డ్స్ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఆ సందు చివరిలో మొదట్లో ఉంటుంది. మళ్ళీ ఆ ఇంటి మీద కూడా బోర్డు ఉంటుంది. కనుక దయచేసి అందరూ చిత్తగించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాలో, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో ఉండే ఓఫిర్ మినిస్ట్రీస్ అభిమానులు, సత్యాన్వేషకులు, నన్ను ఎరిగిన వారు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థిస్తున్న విశ్వాసులు, అక్కడికి మీరు వెళ్ళినట్లయితే రేపు సండే ఉదయం నేనే అక్కడ లైవ్ వీడియో కాల్లో నేను వచ్చి అక్కడ నేను చిన్న గ్రీటింగ్స్ చెప్పి ఓపెనింగ్ ప్రేయర్ చేసి సంఘాన్ని ప్రారంభిస్తాను. తర్వాత ఎవ్రీ సండే, మరి బుధవారం, శనివారం ఇలాంటి నియామక కూటాలన్నీ కూడా పాస్టర్ రవీంద్ర బాబు గారు నిర్వహిస్తారు. సో డే ఆఫ్టర్ టుమారో, ఫస్ట్ సండే of the month of August, we are going to start the branch church of Ophir Ministries, Agape Full Gospel Church in steel plant area. Exactly area చెబుతున్నాను మళ్ళీ. దేశపాత్రుని వారి పాలెం మెయిన్ రోడ్, ఆపోజిట్ ఆంధ్ర బ్యాంక్. ఫర్ కాంటాక్ట్ ఫోన్ నంబర్ చెబుతున్నాను, సెల్ నంబర్, పాస్టర్ రవీంద్ర బాబు గారి నంబర్ 7793969177. మళ్ళీ చెబుతున్నా, 7793969177. ఈ నంబరు పాస్టర్ రవీంద్ర బాబు గారిది. ఇంకా అక్కడ పాస్టర్ వేలుపుల సత్యనారాయణ గారు ఉన్నారు, వారి నంబర్ అయినా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఆ ఏరియాలో మన ఓఫిర్ మినిస్ట్రీస్ ప్రధాన నాయకులు, ఆర్గనైజింగ్ లీడర్, వారి నంబర్ కూడా తీసుకోండి. 9493417868, 9493417868. ఇది వేలుపుల సత్యనారాయణ గారి
phone number for the details or guidance. Thank you very much. స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఉన్న సత్య సంబంధులు, ఓఫీర్ గారి సహచరులు, సహకారులు, మీకు అందరికీ వందనాలు. అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళి మీరు సహకరించండి, దైవ దీవెనలు పొందండి. మీరు నేను మనంతా కలిసి సత్యాన్ని నిలబెడదాం, అసత్య బోధలని పెకలించి వేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మార్క్ బాబు గారు, సో కైండ్ ఆఫ్ యూ. మీరు ఈ అనౌన్స్మెంట్ కొరకు అనుమతించినందుకు మీకు కూడా చాలా వందనాలు. ఎస్, నౌ ఇట్స్ యువర్ టైం. యా, మార్క్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ యొక్క అభిమానులు, మీ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా అనేక సందేహాలను అడగడం జరిగింది. వాటిని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను. యా, ఐఎమ్ వెయిటింగ్. దేవుని మహిమ మనుషుల మధ్యలో ఉండడం అంటే ఏమిటి అంటూ అడుగుతా ఉన్నారు. దయచేసి దీనికి జవాబు చెప్పండి. అసలు దేవుని మహిమ అంటే తెలుసా అనేది నా ఎదురు ప్రశ్న. ఓకే. దేవుని మహిమ మనుషుల మధ్యలో ఉండడం అంటే ఏమిటి అని అడిగారు ఆ సోదరులు లేక సహోదరి ఎవరో గాని. దేవుని మహిమ మనుషుల మధ్యలో ఉండడం అంటే ఏమిటి అనే ప్రశ్నకు జవాబు చెప్పక ముందు దేవుని మహిమ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని మహిమ అంటే ఇప్పుడు లఘువు అనే పదం ఉంది. లఘువు అనే పదం సంస్కృతంలో చాలా చిన్నది అని. ఓకే. లఘిమ అనేది ఉంది. అష్టసిద్ధులలో లఘిమ ఒకటి. అంటే అవసరమైనప్పుడు ఎంత చిన్నగానైనా మారగలిగేటటువంటి తత్వం, శక్తి, సామర్థ్యం. అలాగే గరిమ అనే ఉంది. అంటే ఏంటంటే ఎంత పెద్దగానైనా మారగలిగేటటువంటి సామర్థ్యం. ఇప్పుడు పురాణాల్లో మనకు ఆంజనేయుడు కనపడతాడు. ఆయన ఉన్నటువంటి పర్వతాకారం ఆకాశం అంతా ఎత్తి ఎదిగిపోతాడు, ఒక చిన్న చీమంతా కూడా మారిపోతాడు. లఘిమ గరిమ అంటే ఆ రెండు అష్టసిద్ధులు ఉన్నాయి. అలాగే అణిమ, ఇలాగా మొత్తం 8 సిద్ధులు ఉన్నాయి. అంటే ఏంటంటే మామూలు మనుషులకు సాధ్యం కాని కార్యాలు చేయడానికి 8 రకాల శక్తులు, సామర్థ్యాలు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ఇలాగ 8 సిద్ధులు ఉంటాయి. అలాగే నేను అంటే పద వ్యుత్పత్తి కొరకు చెబుతున్నాను. మహిమ అనేది ఉన్నది. మహా అనే పదం ఒకటి ఉంది. మహాదేవుడు, తర్వాత మహాశక్తి, తర్వాత ఇలాగా మహా అనేది చాలా చోట్ల మనం వాడతాం. అంటే చాలా గొప్ప అని అర్థం. మహా అనే ధాతువు నుండి పుట్టింది మహిమ, అంటే గొప్పతనము అని అర్థం. గొప్పతనము అంటే అర్థం ఏంటి? ప్రతి విషయములోనూ ఇతరులందరికంటే ఉన్నతముగా, గొప్పగా, సమర్థవంతంగా, శక్తివంతంగా, అజేయంగా ఉండగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దేవుడు అనేవాడు గొప్పవాడు, అన్ని విషయాలలోనూ గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. బలములో ఆయన్ని మించిన వాడు లేడు. బలములో ఆయన అందరికంటే గొప్పవాడు. జ్ఞానములో దేవుడు అందరికంటే మించినవాడు. అలాగే ప్రేమించటంలో, క్షమించటంలో, దయ, జాలి చూపటంలో, శాంత గుణములు అందరికంటే దేవుడు మించినవాడు. ఇంకెవరూ చేయలేని ఎన్నో పనులు ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు.
ఆయన గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడు? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? అందరికంటే గొప్పవాడు. ఈ గొప్పదనము అనేది, ఆ గొప్పదనం అనేదేమో తెలుగు మాట, ఉమ్, సంస్కృతం. ఉమ్, గొప్పదనము, ఇప్పుడు మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. అలాగే మహాదేవుడు అన్నా గొప్ప దేవుడు అన్నా ఒకటే కదా, ఒకటే. సినానిమ్స్, అవి రెండు పర్యాయ పదాలు. మహాదేవుడు గొప్ప దేవుడు, మహాశక్తి గొప్ప శక్తి. ఈ రెండు ఎలాగా సమానార్థకమైన పదాలో, గొప్పదనము మహిమ ఈ రెండు కూడా సమానార్థక పదములు. గ్రేట్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, గ్రేట్నెస్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ every other being in the whole universe, in Okay. every aspect, in power, in forgiving, in loving, in doing things which no one else can do. Such divine power is called glory, mahima. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో అబ్రహాము మెసొపొటేమియాలో కాపురం ఉన్నప్పుడు, హారానులో కాపురం ఉండక మునుపు, మహిమ గల దేవుడు ఆయనకు ప్రత్యక్షమైంది. మహిమ కలిగిన దేవుడు అంటే చాలా గొప్పతనము కలిగిన దేవుడు. ఆ మహిమ అనేది భక్తులకు ప్రత్యక్షమైనప్పుడు ఒక గొప్ప వెలుగుగా కనబడుతుంది. దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకునేటటువంటి ప్రతీకాత్మకమైనటువంటి వస్తువులలో వెలుగు, అగ్ని, ఈ రెండు చాలా ఆయనకి ఇష్టమైనవి, వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటటువంటివి. ఇప్పుడు జ్ఞానంలో గొప్పోడు అన్నాం. అజ్ఞానం అనేది చీకటితో పోల్చదగింది, అయితే జ్ఞానం అనేది వెలుగుతో పోల్చదగింది. అలాగే చీకటి అనేది పాపము అనే దానికి కూడా ప్రతీక. దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పరిశుద్ధత మిగతా అందరి పరిశుద్ధత కంటే ఉన్నతమైనది, గొప్పది. గనక ఇలాగా పాపం అనేది చీకటైతే దేవునిలో పరిశుద్ధత అనే వెలుగున్నది. అజ్ఞానం అనేది చీకటైతే దేవునిలో జ్ఞానము అనే వెలుగున్నది. గనక దేవునిలో చీకటి ఎంత మాత్రమూ లేదు అని 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఆ భక్తుడు చెబుతాడు. యోహాను అపోస్తలుడు ఆయనలో ఉన్నదంతా వెలుగే. బలము అనే వెలుగు, జ్ఞానం అనే వెలుగు, పరిశుద్ధత అనే వెలుగు, అన్ని తేజో లక్షణాలు. గనుక దేవుడు తన సంపూర్ణమైన శక్తి, బలము, సామర్థ్యముతో ఒకచోట ఉన్నాడు అంటే అగోచరుడైన ఆయన ఏదో ఒక ప్రతీక ఆధారంగా తన్ను తాను వ్యక్తపరచుకోవాలి. హీ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ దట్ హీ ఈజ్ ఎగ్జిస్టెంట్ దేర్ త్రూ సమ్ మెటఫోరికల్, ఫిగరేటివ్, physical object or physical entity, physical energy. A physical entity or energy which is closest to God's divine qualities is light or fire. Fire అనేది అవిభాజ్యంగా వెలుగుతో కలిసి ఉంటుంది. ఎక్కడ అగ్ని ఉందో అక్కడ వెలుగు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. వెలుగు లేకుండా అగ్ని అనేది ఈ ప్రకృతిలో మనం చూసి ఎరగము, మనం ఊహించలేము. యు కెన్ నాట్ హ్యావ్ ఎ లైట్ ఆర్ ఎ ఫైర్ విదౌట్ లైట్. గనుక దేవుని మహిమ అంటే ఇంత వివిడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ డెఫినేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత సవివరమైన నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు దేవుని మహిమ మనుషుల మధ్య ఉన్నదా అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రస్తుతం నాస్తికులు అంటుంటారు దేవుడు లేడు అంటారు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటే
ఈ ప్రపంచంలో ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోంది? ఇంత దౌర్జన్యం ఎందుకు జరుగుతోంది? ఈ హత్యలేంటి? దోపిడీలేంటి? అవినీతి ఏంటి? మానభంగాలేమిటి? మనుషులలో ఒకరినొకరు ద్వేషించుకోవడం ఏంటి? అణిచివేయడానికి ప్రయత్నం చేయటం ఏంటి? ఏంటి ఈ ఘోరాలు ఇలా జరుగుతున్నాయి? దేవుడు అనేవాడు ఉంటే ఆయన అనంతుడు, బలవంతుడు, అనంత ప్రేమ స్వరూపుడైతే ఆయన కళ్ళ ముందు ఇంత ఘోరాలు జరిగితే చాలా శక్తి కలిగిన వాడయ్యుండి కూడా ఎందుకు ఆపలేకపోతున్నాడు? అంత మంచివాడు, శక్తిమంతుడు నిజంగా ఉండడు, లేడు. ఉంటే గనక అంత మంచివాడు, అంత శక్తిమంతుడైతే ఈ పాడు కార్యాలన్నీ ఆపేస్తాడు ఎప్పుడో, ఈ దుష్కార్యాలను. గనుక దేవుడు ఉంటే ఎలా ఉండాలో అలా పరిస్థితులు లేవు గనక దేవుడు లేడంతే. ఇది నాస్తికుడి వాదన. అయితే ఇక్కడ వారు విస్మరించే ఒక లక్షణం అంటే వాళ్ళకి అంత ఉన్నతమైన జ్ఞానం ఎలాగ ఉంటుంది? ఉండదు. వారిని మనం క్షమించాలి ఆ విషయంలో. దేవుడు ఒకవేళ నిజంగా ఉంటే చాలా గొప్పతనము, మంచితనము, ప్రేమ, శక్తి, సామర్థ్యం కలిగిన వాడు, జాలి గుండె కలిగిన వాడు కూడా అనంతుడు ఉంటే ఆయన ఒక 8 ఏళ్ల పాపను, 9 నెలల పాపను మానభంగం చేస్తూ ఉంటే, మానభంగం చేస్తుంటే ఎలాగ చూస్తూ ఊరుకుంటాడు? నేనే ఊరుకోను, మీరే ఊరుకోరు కదా. అలాంటోడు దేవుడు ఉంటేనేమి, చస్తేనేమి. కనుక లేడంతే, అసలు ఉన్నాడనేది మీ భ్రమ అనేది నాస్తికుల వాదన. ఇక్కడ దేవుడు ఉండుట, దేవుని సంపూర్ణ మహిమ నివసించుట అనేది వేరే వేరే విషయాలు. అది ఈ ప్రశ్నకు ఉన్నటువంటి అసలైనటువంటి సమాధానం. దేవుడు సర్వాంతర్యామి అని చెబుతాం, కానీ అంతటా దేవుడు తన సంపూర్ణ మహిమతో ఉండడు. ఇది టెక్నికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన అంశం. దేవుడు అంతటా ఉన్నాడు, కానీ పరలోకంలో ఉన్నంత మహిమతో ఇక్కడ లేడు. అంత మహిమతో ఉంటే ముందు ఈ భూగ్రహం కాలిపోతుంది, అదొక విషయం. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పురుగుల్లాగా కాలిపోతారు, భూగ్రహమే ఉండదు. రెండో విషయం ఏంటంటే, అంత మంచితనము, అంత మహిమతో ఉంటూ ఈ భూగ్రహాన్ని కూడా సంరక్షించడానికి దేవునికి సాధ్యమే. కానీ భూగ్రహం ప్రస్తుతం సాతాను అనే అంధకార శక్తి అయిన ఒక వ్యక్తి పరిపాలనలో ఉన్నది. ఈ లోకాధికారి ప్రస్తుతానికి దేవుడు కాదు, సర్వాధికారి అయిన దేవుడు విశ్వానికి అధికారి. కానీ ఈ ఒక్క గ్రహము, ఇలాగ ఇంకా కొన్ని గ్రహాలు దుష్టుడైన సైతాను పరిపాలనలో ఉన్నాయి. గనక దేవుడు ఉంటే ఉన్నాడు, కానీ ఆయన తన సంపూర్ణ మహిమతో లేనందుకే దాదాపు లేడేమో అన్నటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. గనక పరలోకములో నీ చిత్తం ఎలాగూ నెరవేరుచున్నదో భూమి మీద కూడా అలాగూ నెరవేరును గాక, నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థన చేయమని మన ప్రభువైన యేసయ్య నేర్పించాడు. అంటే పరలోకంలో ఆ చిత్తం జరుగుతోంది, భూమి మీద జరగడం లేదు. అది విషయం. ఓకే. పరలోకం అనేది చాలా కాంక్షణీయమైన ప్రదేశం. ఎందుకంటే అనంతమైన మంచితనము, ప్రేమ, శక్తి, బలము, సామర్థ్యం కలిగిన దేవుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకునే స్థలము పరలోకం. అక్కడే మీకు ఇలాంటి దౌర్జన్యాలు, ఈ మారణకాండ, అణిచివేత, అసమానత ఏమీ ఉండవు. అక్కడ బాధ అనేదే లేదు. ఎందుకు? దేవుని చిత్తం అక్కడ జరుగుతోంది కాబట్టి. ఇక్కడ జరగడం లేదు. దేవుని చిత్తము ఇక్కడ జరగడం లేదు. దేవుడు ఉన్నాడు, కానీ ఆయన చిత్తం జరగడం లేదు. ఈ హత్యలు దేవుని చిత్తం కాదు, మానభంగాలు దేవుని చిత్తం కాదు, అణిచివేత దేవుని చిత్తం కాదు, అయినా జరుగుతుంది. ఇది సైతాను చిత్తం. దేవుడు అంతటా ఉన్నాడు, ఉండటం వేరు, దేవుని మహిమ నివసించడం వేరు. పరలోకంలో దేవుని మహిమ నివసిస్తోంది. దేవుని గొప్పతనం, దేవుని అన్ని విషయాలలో ఉన్న దేవుని గొప్పతనము, దేవుని మహిమ అక్కడ నివసిస్తోంది. దేవదూతల మధ్యలో పరలోకంలో నివసిస్తున్న దేవుని మహిమ యేసు రెండవ రాకడ సంభవించిన తర్వాత ఇదే భూగ్రహం మీద, ఇదే భూగ్రహం, ఈ పాత భూమి, పాత ఆకాశం, ఇక్కడే ఏ భూమినైతే కొంతకాలం సాతాను పరిపాలించాడో అదే భూమిని
దేవుడు పరిపాలిస్తాడు. అప్పుడు ఈ భూమి మీద మనుషుల మధ్య దేవుని మహిమ నివసిస్తుంది. దేవుని మహిమ ఈ భూమి మీద ఎప్పుడు నివసిస్తుంది? నాస్తికులు కోరుకుంటున్నారు కదా, దేవుడు అనేవాడు ఉంటే గింటే ఏ అన్యాయము జరగకుండా ఆపుతూనే ఉండాలి, అంతగా దేవుడు తన ఉనికిని మాకు చూపించాలి అంటున్నారు కదా నాస్తికులు. అది నెరవేరుతుంది ఇదే పాత భూమిలో క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో. కనుక దేవుని మహిమ నివసించుట అనగా దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుకొని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒక చిన్న చీమైనా కదలకుండా, ఒక చిగురు టాకైనా కదలకుండా, మొత్తం దేవుని చిత్తమే జరిగేటట్లు, అందరికీ మేలు, ఆనందము, సంతోషం కలిగేటట్టు, అపారమైనటువంటి నిత్య సుఖములందరికీ కలిగేటట్టు, దేవుడు తన సంపూర్ణ ప్రేమను అందరి పట్ల చూపించగలిగేటట్లు ఇప్పుడు లేదు వాతావరణం. ఆ వాతావరణం రావడమే దేవుని మహిమ మనుషుల మధ్య నివసించుట. అది జవాబు మార్కు బాబు గారు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ టు లిసన్ టు ది ఆన్సర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆన్సర్ సార్. థ్యాంక్ యూ సార్. మరొక ప్రశ్నను మేము ముందుకు తీసుకొస్తున్నాను. వేరే గ్రహాలలో సబ్ జైళ్ళు, పాతాళంలో సెంట్రల్ జైళ్ళు ఉందని విశ్వచరిత్ర గ్రంథంలో చెప్పారు. ఆ సబ్ జైళ్లతో ఖైదీలు ఏ విధమైన తప్పులు చేసిన వారై ఉండవచ్చును అంటూ పాస్టర్ జోనతన్ నాయక్ గారు అడుగుతా ఉన్నారు సార్. దయచేసి దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపము అనే విషయం మనము మొదటి యోహాను పత్రిక 3:2లో చూస్తూనే ఉన్నాము. ఆ ప్రపంచాలలోని చట్టములు, అక్కడ పరిస్థితులు, అవసరమును బట్టి దేవుడు అక్కడ ఏమేమి చట్టాలు నియమించాడనే విషయం మనకు తెలీదు. ఈ భూమి మీద ఉన్న చట్టాలే మనకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు నేను భారతీయుణ్ణి, ఇక్కడ పుట్టాను, భారతదేశ పౌరుణ్ణి. అమెరికాలో ఉన్నటువంటి లా నాకు పూర్తిగా తెలియదు. విదిన్ అమెరికా స్టేట్ లా వేరేగా ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి వేరు వేరు లా ఉంటుంది. అలాగా మరి ఇప్పుడు అమెరికా దేశంలోనే ఒక్కొక్క 50 రాష్ట్రాలకు 50 రకాల చట్టాలు ఉన్నప్పుడు మరి వాళ్ళకు ఇండియా చట్టం ఏం తెలుస్తుంది? ఇండియన్స్కు వాళ్ళ చట్టం ఏం తెలుస్తుంది? ఒక భూగ్రహం మీద ఉన్న వాళ్ళమే ఇంకో పరాయి దేశం యొక్క చట్టాలు మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి లేనప్పుడు, ఇతర గ్రహాలు, ఇతర ప్రపంచాలలో అక్కడ దేవుడు వాళ్ళ క్షేమం కొరకు, వాళ్ళ యొక్క శాంతియుత సహజీవనం కొరకు ఎలాంటి చట్టాలు చేశాడో మనకు తెలియదు కనుక ఈ విషయంలో మనం ఇదమిత్తంగా చెప్పడానికి బైబిల్లో ఆధారం మనకు లేదు. కానీ ఒకటే బ్లైండ్గా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ప్రతి గ్రహములోను, ప్రతి ప్రపంచములోను వాళ్లకు అవసరమైనటువంటి చట్టాలు దేవుడు చేశాడు. ఎప్పుడైతే విశ్వక్షేమానికి, దేవుని చిత్తానికి భంగకరంగా, శాసనాలకు భంగకరంగా ఉల్లంఘించి ఎవరైనా ఏ ప్రపంచంలోని పౌరులైనా నడుచుకున్నప్పుడు విశ్వ చక్రవర్తిగా దేవుడు వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళని శిక్షిస్తాడు. అక్కడ మనకేంటంటే యెషయా 14వ అధ్యాయంలో పాతాళములో ఉన్నటువంటి శూరులు, ఖైదీలు మనకు కొంతమంది కనపడతారు. మాలాగా నువ్వు కూడా తయారయ్యావా? ఏంటి స్వామి ఇంత గొప్ప మహానుభావుడు అనుకున్నాము, నీకు ఇదే గతి పట్టిందా అంటారు వాళ్ళు ఆ 14వ అధ్యాయంలో. ఉపమాన రీతిగా బబులోను రాజు అనేవాడు పడిపోతుంటాడు. అంటే వాడు బబులోను రాజు కాదు, వాడు లూసిఫరే. ఎందుకంటే వాడు తేజో నక్షత్రము, వేకో చుక్క. మామూలుగా నెబుకద్నెజర్ని అయితే అలాగ అనలేం కదా. అవును. కనుక వాడు పడిపోయేటప్పుడు పాతాళములో ఉన్నటువంటి శూరులు ఆశ్చర్యపోతారు. కనుక పాతాళ లోకము లోపల ఒక జైలు ఉన్నది. భూమి అనే గ్రహానికి దిగువ భాగములో జైలు ఉన్నది. కనుక మనిషినైనటువంటి నా శరీరంలో ఓ గుండెకాయ, మీ శరీరంలో ఒక గుండెకాయ, మనిషి అన్న ప్రతివాడికి ఒక గుండెకాయ ఉంటుందనే అనాటమీ, ఎలాగైతే కామన్ anatomical structure ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఏదైతే ఉంటుందో, మనకి ఎలాగైతే తెలుసో
అదే విధంగా ఈ భూమి యొక్క లోపలి భాగాల్లో ఉన్నటువంటి చెరసాలను బట్టి ఇతర గ్రహాల్లో కూడా అలాగే ఉంటుంది అనేది మన యొక్క కంక్లూజన్. అవతల వాడి మెదడు, వాడి గుండెకాయ, పేగులు మనం చూడలేదు, కానీ ఉన్నాయి అని తెలుసు. ఎందుకంటే నాలో ఉన్నాయి కనుక, వాడు నాలాంటి మనిషే కనుక ఉండి ఉంటాయి అనే కామన్ సెన్స్ తో చేసినటువంటి కంక్లూజన్ అది. అందుచేత ఆ చట్టాలు ఏమి, ఏ చట్టాలు, ఏ నేరాలు అనే వివరం మనం చెప్పలేము. కానీ శాసన ఉల్లంఘన జరిగినప్పుడు ఏ ప్రపంచానికి ఆ ప్రపంచానికే ఒక జైలు ఉండి ఉండడం అనేది ఇట్స్ అన్ ఇష్యూ ఆఫ్ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ అంతే. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, అపోస్తలులు తరానికి ఒక్కరే ఉంటారా, లేదా ప్రవక్తల, సువార్థికుల, సంఘ కాపురుల వలె వారు కూడా అనేకులు ఉంటారా అంటూ ఆనంద్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి అడుగుతా ఉన్నారు సార్. వెరీ సింపుల్ ఆన్సర్ దీనికి. పెద్దగా దానికి పరిశోధనాత్మకంగా చెప్పాల్సిందేమి లేదు. ఆదిమ శతాబ్దం, ప్రథమ శతాబ్దం, మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు వారు నియమించిన అపోస్తలుడే 12 మంది. ఒకడు తప్పిపోయినా అతని స్థానంలోకి ఇంకొకడు వచ్చాడు, మత్తీయ అనేవాడు. కనుక 12 అనే నంబరు అలాగే ఉన్నది, చెదిరిపోకుండా. ఆ 12 కాకుండా మళ్ళీ అపోస్తలుడైన పౌలు. కనుక 12 అనే నంబర్ అయితే క్రాస్ అయింది. కనుక అపోజిల్ అనేవాడు ఒక్కడే ఉంటాడనేది ఏమి లేదు. ఆ రక్షకుడు ఒక్కడే అని చెప్పొచ్చు, కానీ అపోస్తలుడు ఒక్కడే అనే మాట బైబిల్లో లేదు. అందరూ అపోస్తలులా అంటాడు పౌలు. కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలు గాను అంటాడు. అందుచేత there may be or there will be, there shall be more than one apostle for every generation. అపోస్తలుడు అనగా పంపబడినవాడు, పంపబడినవాడు, దేవుని చేత ప్రత్యేకమైన దర్శనముతో, వరములతో, సామర్థ్యముతో పంపబడినవాడు అపోస్తలుడు. అతను ఫస్ట్ ఆర్డర్, ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ ఏమంటావు, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నటువంటి దైవజనుడు, దైవ సేవకుడు. అపోస్తలుడు ఆల్రౌండర్. నేను చెప్పాను అపోస్తలులు అంటే ఏంటి, ప్రవక్తలు అంటే ఏంటి, గ్రంథాల్లో చాలాసార్లు చెప్పాను. అపోస్తలుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు, కానీ సువార్థికులందరూ అపోస్తలులు కాదు. అపోస్తలుడు వెళ్ళి అవసరమైనప్పుడు ప్రవచిస్తాడు, కానీ ప్రవచించేవాడల్లా అపోస్తలుడు కాదు. అగబు ప్రవచించాడు, కానీ అపోస్తలుడు కాదు. పౌలు అపోస్తలుడు, పౌలు ప్రవచించాడు, కానీ ప్రవచించిన ప్రతివాడు పౌలుతో సమానం కాదు. పౌలు సంఘములు నాటాడు, స్థాపించాడు, కొంతకాలం పెద్దలను నియమించేదాకా తానే కాపరిగా పరిచర్య నెరవేర్చాడు. కానీ కాపరులందరూ పౌలు సమానులు కాదు. కనుక అపోస్తలుడు అవసరం మేరకు సువార్థికుడు అవుతాడు, ప్రవక్త అవుతాడు, కాపరి అవుతాడు. కానీ ఈ కాపరులు, సువార్థికులు, ప్రవక్తలు అపోస్తలుల పరిచర్య చేయలేరు. ఆల్రౌండర్గా అపోస్తలుడు ఉంటాడు. ఆయన అప్పగించిన పరిచర్య చేయడానికి ఆయనకు సెకండ్ ప్లేస్లో మిగతా సేవకులు ఉంటారు. ఇది స్ట్రక్చర్. ఇలాగా మొదటి శతాబ్దంలో ఉండింది, చివరి శతాబ్దంలో కూడా ఉంటుంది. ఇలా మళ్ళీ సంఘము ఈ విధమైనటువంటి స్ట్రక్చర్లోకి రావడం అన్నిటికీ కుదురుబాటు కాలములలో ముఖ్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇలాగ వస్తుంది సంఘం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్. ఆదీప స్తంభం అనే గ్రంథంలో నేను క్లియర్ కట్గా రాశాను. ఈ స్ట్రక్చర్లోకి మళ్ళీ వచ్చేదాకా సంఘం ఎత్తబడదు, యేసు మధ్యాకాశానికి రాడు. ఇది ఆదీప స్తంభం అనే గ్రంథంలో నేను చెప్పిన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. బాగున్నాండి. చిన్న ప్రశ్న బ్రదర్. చెప్పండి బ్రదర్. మత్తయి 7వ అధ్యాయం 6వ వాక్యంలో పరిశుద్ధమైన కుక్కలకు పెట్టబడి మీ ముత్యములను పొందుల ఎదుట వేయబడి చేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను అని ఉంది కదా. అవును. దానికి
వివరణ కావాలి బ్రదర్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక ప్రశ్న బ్రదర్, అంటే చిన్న ప్రశ్న. ఇది అయిపోయినాక అది అడగండి. కొంచెం ప్రశ్న మళ్ళీ చెప్పండి మార్క్ బాబు గారు. సార్ చెప్తున్నాను, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అనే మాట ఉంది కదా సార్, దాని యొక్క అర్థాన్ని సాహెల్ సామ్యుయల్ గారు చిత్తూరు నుంచి అడుగుతా ఉన్నారు. సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఆస్కింగ్ ఎ గుడ్ క్వశ్చన్. కుక్కలు అంటే కుక్కలని కాదు, కుక్కలు అని పిలువబడదగినటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళు సేవకులలో బోధకులలోనే ఉంటారు. ఓకే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఓకే. పనివారు అంటే పని చేసేవారు. ఏ పని చేసేవారు? దేవుని పని చేసేవారు, సువార్త పని చేసేవారుగా రికగ్నైజ్ చేయబడిన వారు, గుర్తించబడిన వారు. వాళ్ళను కుక్కలు అనే ఒక తీవ్రమైన పదంతో వాళ్ళను సంబోధిస్తున్నాడు. చాలా దూషణాత్మకంగా ఉంది కదా, అబ్యూజ్ చేసినట్టుంది. అబ్యూజ్ లాంగ్వేజ్ లో వాళ్ళని పిలుస్తున్నాడు కుక్కలని. ఓకే. కానీ వాళ్ళు మంచి యాజక వస్త్రాలు, క్యాసెక్కులు వేసుకొని కానీ, సూటు టై కట్టుకొని కానీ, వాళ్ళ యొక్క పేరు ముందు రెవరెండ్, డాక్టర్ అని, బిషప్ అని రాసుకొని కానీ ఉంటారు. అనేకులు వాళ్ళని చూసి వందనాలు అయ్యగారు అని వాళ్ళ ముందు సాష్టాంగ పడుతూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను కుక్కలు అంటున్నాడు. దుష్టులైన పనివారు, మందను కనికరము లేకుండా చెడగొట్టేవారు, ఉపదేశించగూడని వాటిని ఉపదేశించేవారు, తమ స్వలాభము కొరకు వారు మరి సంఘాలను పాడు చేస్తూ ఉండేవారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి మీరు జాగ్రత్తగా ఉండండి అని చాలాసార్లు బైబిల్లో మరి పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు, జాగ్రత్త జాగ్రత్త అని. కాబట్టి కుక్కలు అని అంటే యెషయా భక్తుడు కూడా చెబుతాడు ఏంటంటే, వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి తిండి ఎంత తిన్నా సరిపోదు, కుక్కలు తిండికి ఆతుర పడతాయి, వాడికి ఎంత తిన్నా కూడా సరిపోదు అని అంటాడు. 56వ అధ్యాయం యెషయా గ్రంథం 56. వారి కాపరులందరూ గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు అట. ఇది ఎంత ఐరానికల్ సిచ్యువేషనో చూడండి. ఎంత విచిత్రము, విడ్డూరము, ఎంత విపత్కరము, అపాయకరం, ప్రమాదకరం, దౌర్భాగ్యకరమైన స్థితి. అసలు కుక్కను ఎవడైనా ఎందుకు పెంచుకుంటాడు? రాత్రిపూట అపరిచితులు, స్ట్రేంజర్స్, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా చుట్టుపక్కల తచ్చాడుతుంటే అది బౌభౌమని అరిసి యజమానిని హెచ్చరించి నిద్రలు లేపుతుంది. ఎవరు వచ్చేసారు, ఏదో సంథింగ్ సస్పిషియస్ ఇస్ గోయింగ్ ఆన్ అని దానికి ఉన్న భాష మొరుగుతుంది. కుక్క మురగాలి, మురగడానికి దాన్ని పెంచుకుంటాం మనం. కుక్క మొరిగితే ఆ వచ్చిన వాడిని వెళ్ళిపోతాడు, లేదా యజమాని లేచి సర్దుకుంటాడు, జాగ్రత్త పడతాడు. అది విషయం. కానీ కుక్క మూగదనుకోండి, దానికి అసలు మొరగటమే రాదు, నోరే లేదు, నాలుకే లేదు. అది ఎందుకు? ఇంకా ఆకారానికి కుక్క దొంగ వస్తే మొరగదు, ఆకారానికి కుక్క యజమానికి ఏ రకంగానూ ఉపయోగపడదు, తింటుంది, పడుకుంటుంది. అలాగే కొంతమంది పాస్టర్లు ఉంటారని బైబిల్ చెబుతుంది. అసలు ఇది చెప్పాలని నాకు ఇష్టం లేదు, అందుకని ఫిలిప్పీ 3లో అంతవరకే ఉండిపోదాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసి మరీ తీసుకొచ్చాడు యెషయా 56 లోపల. ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఐఎమ్ హర్టింగ్ సమ్వన్. I don't mean to hurt you, my dear brother, my fellow pastor. I respect you. మిమ్మల్ని అని మీరు అనుకోకండి. కొంతమంది ఇలా ఉన్నారని లేఖనం చెబుతుంది. వాళ్ళు మొరగలేరు. కుక్కలు మూగవైతే అది ఎందుకు పనికొస్తే చెప్పండి?
ఉప్పు నిసారం అయితే అన్నట్టు అది ఎందుకు మనకు వస్తుంది? బయట పారేయాలి, కాళ్ళ కింద తొక్కాలి. ఒక కాపరి అన్నవాడు మొరగాలి. ఎప్పుడు మొరగాలి? దొంగలు ప్రవేశించినప్పుడు, అబద్ధ బోధలు ప్రవేశించినప్పుడు, దుష్టుల కార్యాలు జరుగుతున్నప్పుడు, సంఘాలు పాడైపోతున్నప్పుడు, దుష్టుడు సంఘంలో నుండి నీతి వస్త్రాలను, రక్షణ వస్త్రాలు దోచుకొని సంఘాలను, విశ్వాసులను దివాళా తీయిస్తూ ఉన్నప్పుడు, దివాళా తీసేలాగా వాళ్ళని దోచుకుంటున్నప్పుడు, సంఘానికి ఉన్నటువంటి కిరీటాన్ని, సంఘములకు ఉన్నటువంటి బహుమానాలను దొంగిలించడానికి దొంగ ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. వాడు వచ్చినప్పుడు ముందు మొరగాల్సింది ఈ పాస్టర్ గారు. ప్రకటన గ్రంథము చూడండి దయచేసి 16:16. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమోనని మెలకువగా ఉండి కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రాన్ని కాపాడుకోవాలి, తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు కాపాడుకొనుము. ప్రకటన 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంటే ఎవడో ఒకడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకున్న సత్య ప్రత్యక్షత, మీకున్న జ్ఞానము, మీకున్నటువంటి ఆత్మీయ వస్త్రాలు, అభిషేకము, మీకున్న కిరీటాలు దొంగిలించడానికి దొంగలు తిరుగుతున్నారు. ఆకాశ మండలం మందలి చీకటి శక్తులే ఆ దొంగలు. అది సంఘ కాపరి అన్నవాడు గాని, సంస్థల నాయకులు గాని మొరుగుతూ ఉండాల. దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్త అని మొరగాల్సిన బాధ్యత పాస్టర్ది, బోధకుడిది. వీడు దాని సంగతి వదిలేసి ఎలాగ డబ్బులు సంపాదించుకుందాం, ఎలా మేడలు కట్టుకుందాం, ఎలాగ ఇంకా బంగారం వెండి సంపాదించుకుందాం, ఎలాగ 100 కోట్లకు పడగలెత్తి డబ్బు సంచుల మీద కూర్చుందాం, ఇంకా ఎలాగా అని డబ్బు సంపాదన మీదనే దృష్టి పెట్టిన వాడు, సంఘము నాశనం అయిపోతున్న హెచ్చరికగా ఒక్క మాటైనా నోరు తెరిచి పలకని వాడు మూగ కుక్క. కాకపోతే మరి ఇంకేమని చెప్పాలి వాడిని? బైబిల్ అట్లాంటి వాడిని మూగ కుక్క అంటుంది. కనుక ఇలాంటి వాళ్లకు బైబిల్లోని లోతైన సంగతులు నచ్చవు, రుచించవు. ఈ కాపర్లు వాళ్ళు ఎంతసేపటి యెషయా 56లో అంటారు, ఈ కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్నను వాడికి తృప్తి లేదు, ఇంకా మళ్ళీ కావాలంటాయంట. తిండి యావా, డబ్బు సంపాదన యావ తప్ప ఇంకా వేరే భారమే వాళ్లకు లేదు. యెషయా 56వ అధ్యాయము. ఎంత తిన్నా కూడా వాళ్ళకి ఇంకా కావాలి. 11వ వచనం, యెషయా 56:11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్నను వాడికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకి ఇష్టమైన మార్గమును పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఇలాంటి దారుణమైన లక్షణాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు. చాలా పరిశుద్ధత, భక్తి, యథార్థత కలిగినటువంటి, ధైర్యము, రోషము కలిగిన పాస్టర్స్ లేరా? ఎందుకు లేరు చెప్పండి? చాలా మంది ఉన్నారు. దేవుని కొరకు, దేవుని ప్రజల క్షేమం కొరకు తమను తాము పానార్పణంగా అర్పించుకుంటున్నటువంటి శ్రేష్ఠ భక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఎందరో భక్తులు ఉన్నారు, కానీ కొంతమంది అయితే ఈ సెక్షన్ కూడా ఉన్నారు. వాళ్ళు దేన్ని వివేచించలేరు. వాళ్ళకు ఒకటే తెలుసు, సేవ అంటే సంపాదనకు ఒక ఈజీ మార్గం, సులభమైన మార్గం. ఏ వ్యాపారం చేసినా, ఏ కష్టపడి ఏ ఉద్యోగం చేసినా కూడా కోట్లు సంపాదించాలంటే జీవితకాలం పడుతుంది. ఇది చాలా పెట్టుబడి అక్కర్లేని ఈజీ వ్యాపారం, తొందరగా కోట్లకు పడగలెత్తచ్చు. బాగా అన్ని మర్యాదలు దక్కుతే, సర్వ సుఖాలు, సంపాదన, ఐశ్వర్యం అంత ఈజీగా వస్తుంది. వాడికి ఇదే దృష్టి తప్ప ఇంకా వేరే దృష్టి లేదు. దేవుని సంఘమునకు ప్రమాదం వచ్చింది, నేను కావలి కాయాలి అన్నది లేదు. అట్లాంటి వాళ్ళ ముందు, కుక్కల ముందు పరిశుద్ధమైంది పెట్టకండి అన్నాడు. అది సంగతి. ఈ మనస్తత్వము కలిగిన వాళ్ళు, దర్శనము లేని పాస్టర్లు, సత్యం ఎరుగని బోధకులు, సత్యం అంటే ఇష్టమే లేనటువంటి ఈ బోధకులు
సంఘ నాయకుడు. వాళ్ళకు నువ్వు మర్మం చెప్తే ఏం వింటాడు? వినడు. ఏంటంటే అసలు రక్షణ ఉన్నదో లేదో అనుమానమే. రక్షణ ఉన్నదో లేదో అనుమానం, అసలు దేవుడు సేవకు పిలిచాడో లేదో అనుమానం. వాళ్ళు ఏమాత్రం కూడా భక్తుని లక్షణాలు, ప్రవక్త లక్షణాలు, ఆత్మల భారము వాడి లోపల కనబడదు. వాడికి వెళ్ళి నేను నీకు ప్రకటన మర్మం చెబుతాను, పరలోక మర్మం చెబుతాను, రాకడ మర్మం చెబుతానంటే వాడికి ఇష్టం ఉండదు. వాడు ఏం చేస్తాడంటే మత్తయి 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, మీ ముత్యములను పందుల ముందు వేయకండి. ప్రభువైన యేసు మాట ఇది. మత్తయి 7:6. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కుతాయి. ముత్యాలను పందులు తొక్కుతాయి, పరిశుద్ధమైన దానిని కుక్కలు తొక్కుతాయి. తొక్కి ఊరుకోవు. ఏరా మేము కుక్కలమైతే పందులమైతే తెలివి లేకుండా మాకు తీసుకొచ్చి పరిశుద్ధమైన పెడతావా అని వాటిని తొక్కేసి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయునట. ఎంత దారుణమో చూడండి. ఈ పందులు కుక్కలు కలిసి వచ్చి వాళ్ళకి మనం వాక్య మర్మాలు చెప్పినందుకు కోపపడి మన మీద పడి చీల్చేస్తాయంట. కనుక అయోగ్యుల ముందు, దాహము లేని వాళ్ళ ముందు, నీతి కొరకు ఆకలి దప్పికలు లేని వాళ్ళ ముందు, కనీసము కాస్తో కూస్తో ప్రార్థనా జీవితం లేని వాళ్ళ ముందు మీకున్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ ముందు పెట్టకండి. మీరు మీ జ్ఞానాన్ని ఎవరికైనా చెప్పాలంటే వాడికి ముందు రక్షణ ఉండాలి. రోజు ఒక అరగంట 30 గంట కనీసం మోకరించి ప్రార్థించేవాడై ఉండాలి. దేవుని కొరకు ఏదో ఒకటి వదులుకున్నటువంటి, త్యాగము చేసిన చరిత్ర కలిగిన వాడు ఉండాలి. అలాంటి వాడు పేదవాడైనా సరే, నీ దృష్టికి వాడు చాలా చిన్నవాడైనా వాడికి పెట్టు నీ జ్ఞానం. అంతేగాని పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళకి చెబుతానంటే వాళ్ళు వినరు. నీ దృష్టికి చాలా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ లోపల చాలా మంది కుక్కలు పందులు ఉంటారు. అనవసరంగా వాళ్ళకి చెప్పి నువ్వు గాయపడొద్దు అని చెబుతున్నాడు. అది విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక ప్రశ్న తీసుకుంటాను. సాహిల్ గారు ఇంకొక ప్రశ్న అడగండి. నా సెకండ్ క్వశ్చన్ ఉందిగా బ్రదర్ కి. 21వ వాక్యం నుండి బ్రదర్, మత్తయి 16:21 నుండి. మత్తయి 16:21 నుండి బ్రదర్, ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే శిష్యులతో, ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేత అనేక మంది మనుషు కుమారుడు చనిపోయి 3వ రోజు వేస అని చెప్తున్నాడు. అక్కడ పేతురు ఆయన చేయి పట్టుకొని, అది నీకు దూరమగును కాగా అది నీకు ఎన్నడను కలగదని ఆయన గద్దింపసాగాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు పేతురు వైపు చూసి, సాతానా నా వెనుక పొమ్ము, నాకు నీవు అభ్యంతర కారణమే ఉన్నావు అని చెప్తున్నాడు బ్రదర్. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బ్రదర్, ఇక్కడ సాతానికి యేసు ప్రభు సిలువలో మరణించడం వాని ఉద్దేశమేనా, లేకుంటే అక్కడ ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభు సిలువలో మరణిస్తే ప్రపంచంలో ఉండే జనాలందరినీ రక్షిస్తాడు కదా, అప్పుడు అక్కడ వాడు అడ్డగిస్తున్నాడు అనేసి మనం అర్థం చేసుకోవాలా? ఇప్పుడు యూదాలో యోహాను 13వ అధ్యాయంలో యోదాకి స్టార్టింగ్ సాతాను వచ్చి వాడిని చెడ్డ తలంపు పుట్టించి ఉండేను అనేసి ఉంది యోహాను 13వ అధ్యాయం స్టార్టింగ్ వచనాల్లో. తర్వాత సాతాను వాటిలో ప్రవేశించింది అనేసి ఉంది బ్రదర్. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ అడ్డగిస్తున్నాడు, అక్కడ యూదాలో ప్రవేశించి యేసు ప్రభుని అప్పగించేదానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడు చంపాలని చూస్తున్నాడా, లేకుంటే అడ్డగిస్తున్నాడా? ఒకసారి యేసు ప్రభు శిష్యులంతా కలిసి అద్దరికి వెళ్తున్నారు. అక్కడ పెను తుఫాను గాలి లేచింది. అక్కడ కూడా వాడైనా సృష్టించింది ఆ తుఫాను గాలి. అది తెలుసుకోవాలి బ్రదర్. ఓకే, ఓకే, దీనికి సార్ జవాబు చెప్తారు. సార్ మీరు ఈ క్వశ్చన్ విన్నారా? చెప్తాను బ్రదర్. ఓకే సార్, మంచి ప్రశ్న అడిగారు. చిన్న పుస్తకం రాయవలసినటువంటి సవిస్తరమైన విస్తృతమైన అంశం అది. నేను చెబుతాను తప్పకుండాను. ఆ సోదరుడి పేరు ఒకసారి చెప్తారా మార్క్ బాబు గారు? సార్ సాహెల్ సామ్యుయల్, చిత్తూరు నుండి. చిత్తూరు నుండా? చిత్తూరు నుండి. ఓకే, ఓకే, మంచిది, చాలా సంతోషం. ఇక్కడ చాలా మనము విషయాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. విశ్లేషణ అనే సంస్కృత పదానికి ఇంగ్లీషు మాట డిఫ్లెక్షన్ అంటాం.
డిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ కాదు. REFLE. రిఫ్లెక్షన్ అంటేనేమో ప్రతిబింబించుట, అది డిఫ్లెక్ట్ చేయడం అని అంటే విశ్లేషించడం. దానికి మంచి వివరణ ఎలాగంటే, స్ఫటికములో నుండి ఒక కాంతి కిరణం ప్రయాణించినప్పుడు అవతల గోడ మీద 7 రంగులు ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. ముందు ఆ కిరణం తెల్లగానే ఉంది, దాన్ని చిట్ల చేసినప్పుడు ఒక్క కిరణాన్ని చిట్లేటట్టు చేస్తే 7 రంగులు బయటకు వస్తాయి. దాన్ని డిఫ్లెక్షన్ అంటారు. అలాగా బైబిల్లో కానీ అసలు వేదాంత ప్రపంచంలో, సిద్ధాంత ప్రపంచంలో, లేఖన పరిశోధనలో, ఆధ్యాత్మిక ప్రపంచంలోని అద్భుత విషయాల పరిశోధనలో మనకు అసలు విషయం అర్థం కావాలంటే డిఫ్లెక్టింగ్ అనేది మనం నేర్చుకోవలసిన ఒక ప్రక్రియ. ఇప్పుడు ఇక్కడ సాతాను అనే మాట ప్రభువు వాడాడు. ఇప్పుడు బ్రదర్ శామ్యూల్ గారు ఏమడుగుతున్నారంటే, అసలు ఇస్కరియోతు యూదా సాతాను వాడేమో యేసు ప్రభువు మరణానికి అప్పగించాడు. ఇక్కడ పేతురు సాతానని పిలిచాడు యేసయ్య, ఈయనేమో నీకు అది దూరమగును కాక అని అంటున్నాడు. ఇప్పుడు సాతాను యేసు ప్రభు చచ్చిపోవాలని కోరుకున్నాడా, చచ్చిపోకూడదని కోరుకున్నాడా అనేది ఒక కన్ఫ్యూషన్. ఇప్పుడు దీనికి ఒక వివరణ ఏంటంటే, ఒరిజినల్ సేటన్ ఎవరైతే ఉన్నారో, ఈ సమాధానంలో ఈ దశ నుండి అందరూ స్పష్టంగా వినాలి. ఒరిజినల్ సేటన్, ఒరిజినల్ కెరూబ్, కొంతమంది CHERUB ఉంటుంది కనుక చెరూబ్ అని కూడా పిలిచే వాళ్ళు ఉన్నారు. చెరూబ్ అనేది రాంగ్ ప్రొనౌన్సియేషన్. యు మస్ట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ కెరూబ్. కే యాక్సెంటే పలకాల. ఎందుకంటే హీబ్రూ భాషలో దాన్ని కెరూబిం అంటారే తప్ప చెరూబిం అనరు. కనుక ద ఒరిజినల్ కెరూబ్ అని నేను అంటున్నాను. కొన్నిసార్లు కరెక్ట్గా మాట్లాడితే అవతల వాళ్ళు మనకు ఇంగ్లీష్ రాదు, భాష రాదు అనుకుంటారు. అందుకని ఈ తిప్పలు వివరించి చెప్పాల్సి వస్తుంది. కెరూబ్ అనే ఇంగ్లీష్, తెలుగు బైబిల్లో ఉన్నటువంటి కెరూబ్ అనే మాట కరెక్ట్. ఇంగ్లీష్లో CHE ఉన్నందుకు ఇంగ్లీషే చదువుకున్న వాళ్ళు చెరూబిం అంటారు, అది తప్పు. ప్లీజ్ లెర్న్ దిస్. ఇఫ్ యు లెర్న్ హీబ్రూ and read the Bible in Hebrew language, you have to pronounce it as cherubim, not cherubim. The original cherub ఎవరైతే ఉన్నారో పడిపోయిన వాడు, వాడు ఎహెచ్కేల్ 28వ అధ్యాయంలో ఉన్నటువంటి కెరూబ్. వాడు సేటన్, సైతాను. వాడి యొక్క సంకల్పం ఏమిటి? యేసు ప్రభు వారు చచ్చిపోవాలనా చచ్చిపోకూడదనా అనేది వేరే ప్రశ్న. ఇప్పుడు పేతురును సాతాను అని అనడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేది ఇంకో ప్రశ్న. దీన్ని స్ప్లిట్ చేయాలి ఇక్కడ. ఒరిజినల్ గా సైతాను కోరుకున్నది ఏంటంటే యేసు ప్రభు వారు చచ్చిపోవాలి, కానీ లేఖనములను నెరవేరుస్తూ చచ్చిపోకూడదు. ఇది సైతాను యొక్క, ఒరిజినల్ లూసిఫర్ యొక్క ఆశ, కోరిక, వాడి ఆశయం. యేసు ప్రభు చచ్చిపోవాలి, కానీ లేఖనముల ప్రకారం చచ్చిపోకూడదు. లేఖనాలు ఏం చెప్పినాయి? మోషే అరణ్యములో ఇత్తడి సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగూ మ్రాని మీద రక్షకుడు ఎత్తబడాలి, మ్రాని మీద వేలాడాలి. మ్రాని మీద వేలాడిన వాడు శాపగ్రాహి అవుతాడు. మనుషులందరి శాపమును తన మీదికి గ్రహించిన వాడవుతాడు, స్వీకరించిన వాడవుతాడు. గనుక రక్షకుడు మ్రాని మీద వేలాడి మరణించాలనేది లేఖనం. అలా కాకుండా ఇంకో రకంగా చచ్చిపోతే ఆయన రక్షకుడు కాలేడు. లేఖనము నెరవేర్చని వాడు రక్షకుడు కాలేడు, రక్షకునిగా అనర్హుడైపోతాడు. అందుకనే సైతాను యేసు ప్రభుని ఎప్పుడు చంపుదామని చూస్తున్నాడు. హేరోదు ద్వారా, ఆయన 1.5 సంవత్సరాల పసికందుగా ఉన్నప్పుడే హేరోదు ద్వారా చంపించబోయాడు. ఆ తర్వాత ఆ పట్టణము కట్టబడిన కొండపేటు మీద అంచుకు తీసుకెళ్లి
పడద్రోసి చంపుదామని ప్రయత్నం చేశారు కొంతమంది. అవును. యేసు ప్రభును రాళ్లతో కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఎందుకంటే కొండ మీద నుండి దూకి చచ్చిపోయినా, రాళ్లతో కొట్టబడి చచ్చిపోయినా, హేరోదు ద్వారా చంపబడిన ఆయన బలి పశువు కాలేడు. దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చి నిర్ణయ కాలములో దేవుడు సూచించినట్లు చచ్చిపోతేనే రక్షకుడు కాగలుగుతాడు. లేఖనము నెరవేరునట్లు అన్నాడు. గనక 1 కొరింథీ 15:3 ప్రకారం లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడను. అందులో మళ్ళీ దానియేలు 70 వారాల ప్రవచనం కూడా నెరవేర్చాలి. ఖచ్చితంగా ఆ 69 వారాలు వరకు ఆయన బ్రతికి ఉండి 69 వారాలు దాటిన తర్వాత యజ్ఞం చెయ్యాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నెరవేరుస్తూనే శిలువ యజ్ఞం జరిగించాడు. శిలువ మీద అంత శ్రమలు ఆయన కూడా గుర్తొచ్చింది. ఇక అన్ని అయిపోయినాయి కదా, ఒక్క వచనం నెరవేర్చలేదు నేనని వారు నేను దప్పికొన్నప్పుడు చేదు చిరకను త్రాగనిచ్చిరని దావీదు ద్వారా నేను ప్రవచింపజేశానుగా, మరి ఇప్పుడు ఇంకా ఆ కార్యం జరగలేదని అది గుర్తొచ్చి అప్పటికప్పుడు నేను దప్పికొనుచున్నాను, లేఖనము నెరవేరున్నట్లు యేసు నేను దప్పికొనుచున్నాను అన్నాడు అని యోహాను భక్తుడు రాస్తాడు. అంటే ఆయన నేను దప్పికొనుచున్నాను అని ఉండకపోతే, చేదు చిరకను వాళ్ళు ఇచ్చి ఉండకపోతే కీర్తనల గ్రంథంలోని ఒక ముఖ్య ప్రవచనం నెరవేరకుండా పోతుంది. ఆ ప్రవచనం నెరవేర్చకుండా చచ్చిపోయిన వాడు రక్షకుడు కాలేడు. టిల్ ద లాస్ట్ మూమెంట్ ఆయన్ని డిస్క్వాలిఫై చేయించడానికి సైతాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. యేసు చచ్చిపోవడం సైతానికి చాలా ఇష్టమే, కానీ లేఖనములను నెరవేరుస్తూ చచ్చిపోకూడదు. అది వాడుకున్నటువంటి దుష్ట తలంపు. ఓకే, సరే, వాడి యొక్క దుష్ట కుటిల ప్రయత్నాలను అధిగమించి యేసు ప్రభు వారు లేఖనాలు నెరవేరుస్తూ మరణించాడు. లేఖనముల ప్రకారం మళ్ళీ 3వ దినం తిరిగి లేచాడు గనక మనకు రక్షకుడయ్యాడు. అది విషయం. ఇక పేతురు సాతాను అని ఎందుకు పిలువబడ్డాడు అంటే, ఇంత దుర్మార్గుడైన ఈ సాతాను ఉన్నాడు చూశారు, దేవునికి విరోధి, దేవుని కార్యములకు విరోధి, దేవుడు ప్రేమించి సృష్టించుకున్న ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి లయకర్త, నాశనము చేయవాడుగా మారిపోయిన ఆ దుష్టుడు, దుర్మార్గుడైనటువంటి ఆ కెరూబు ఉన్నాడు చూశారు, వాడు ఎటువంటి మనస్తత్వం ఉన్నందుకు వాడు ఈ దుష్ట క్యారెక్టర్గా, దుష్ట వ్యక్తిగా మారిపోయినాడు. దాదాపు అటువంటి ఒక చిన్న లక్షణం ఇక్కడ పేతురులో కనపడింది. ఏంటంటే, నీవు దేవుని సంగతులు మనస్కరించడం లేదు. ఇప్పుడు బ్రదర్ శామ్యుయల్ గారు ఎత్తి చెప్పిన విషయం మత్తయి 16లో, నువ్వు మనుషుల సంగతులే మనస్కరించుచున్నావు, దేవుని సంగతులు మనస్కరించడం లేదు. ఇదే వాడు చేసిన మొట్టమొదటి పొరపాటు. విషయాలను దేవుని పర్వ్యూ, దేవుని పర్స్పెక్టివ్, దేవుని దృక్కోణము నుండి చూడకుండా అవుట్ సైడ్ గాడ్స్ పర్వ్యూ అండ్ పర్స్పెక్టివ్, ఒక క్రియేటెడ్ ఇంటెలిజెన్స్ యొక్క పర్స్పెక్టివ్ నుండి వాడు చూడడం మొదలుపెట్టాడు. దేవునిది అన్క్రియేటెడ్ ఇంటెలిజెన్స్, సో ఇట్ ఈస్ బౌండ్ టు బి పర్ఫెక్ట్, నథింగ్ బట్ పర్ఫెక్ట్. కానీ క్రియేటెడ్ ఇంటెలిజెన్సెస్, దే కెన్ బి పర్ఫెక్ట్ ఆర్ ఇంపర్ఫెక్ట్, రైట్ ఆర్ రాంగ్. 50% chances always are there. You can be right or wrong. Every time you need God's guidance. ఇప్పుడు క్రియేటెడ్ ఇంటెలిజెన్స్, సృష్టింపబడిన జ్ఞానము యొక్క ప్రిఫరెన్సెస్, వాడుకున్నటువంటి నిర్వచనాలు, వాడుకున్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్స్, అవన్నీ వాడు పెట్టుకున్నాడు వాడు మనసులో. దేవుని తలంపులు గాక తన సొంత తలంపులు ఎప్పుడు వాడు ఎంటర్టైన్ చేశాడో, దేవుని తలంపులు గాక వాడి సొంత అభిప్రాయములు ఎప్పుడైతే వాడు ఎంటర్టైన్ చేశాడో,
అప్పుడే వాడు చెడిపోయే ప్రక్రియ ప్రారంభమైనది. దయచేసి యెహెజ్కేలు గ్రంథంలో వాడు చేసినటువంటి పొరపాటు మనం ఇక్కడ చూస్తున్నాం. యెహెజ్కేలు 28:6 దేవునికి తగినంత అభిప్రాయము కలిగినవాడా. 28వ అధ్యాయము యెహెజ్కేలు 2వ వచనంలో చివరి భాగం, నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు అంటాడు. వీడు దేవుడు కాడు, కానీ తానే దేవుణ్ణి అయినట్టు ఆలోచిస్తాడు. ఇక తనకు తోచిందే మంచిదన్నమాట. నేను అనుకున్నదే మంచిది, నాకు న్యాయమైన తోచిందే మంచిది తప్ప నా దృష్టికి న్యాయంగా కనిపించనిదేది అది న్యాయంగా అవడానికి వీల్లేదు. అంటే సెంటర్ అనేది ఇక్కడ దేవుడి సింహాసనం పై నుండి వీడి మీదకి వీడు షిఫ్ట్ చేసుకున్నాడు. ద రూలింగ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ కాల్డ్ గాడ్. అక్కడి నుండి వాడు ఆ డివైన్ ప్రామినెన్స్ అనేది వీళ్ళు సొంత మైండ్ లోపలికి వాడు షిఫ్ట్ చేసుకున్నాడు. నేను అనుకున్నది రైట్, నువ్వు దేవుడు కాదు, దేవుడు అలాగ అనుకోవాలి. నేను అనుకున్నది రైట్ అని దేవుడు అనుకోవాలి, నువ్వు అనుకోకూడదు. ఇక్కడ పేతురు అదే పొరపాటు చేస్తున్నాడు. నేను ఇలాగా యెరూషలేములోకి వెళుతున్నాను, శాస్త్రుల చేతికి ప్రధాన యాజకుల చేతికి నన్ను అప్పగిస్తారు, వాళ్ళేమో అన్యులకు అప్పగిస్తారు, వాళ్ళు నన్ను కొడతారు, హింసిస్తారు, కొరడాలతో కొడతారు, నేను చచ్చిపోతాను, 3వ నాడు లేస్తాను అని యేసుప్రభు చెప్తే పేతురు అంటాడు, వద్దు ప్రభువా, అది నీకు దూరం మగును గాక అని అంటాడు. ఇప్పుడు అలాగ అనడంలో పేతురు ఉద్దేశం ఏంటి, పేతురు అభిప్రాయం ఏంటి చెప్పండి? యేసయ్యను చాలా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. నా ప్రేమతో నేను వద్దంటున్నాను, నీకు అలా జరగకూడదు అనుకున్నాడు తప్ప యేసును తన వంటి ఒక మనిషిగా ఎంచి ఆ గడియకు, ఆ నిమిషానికి, ఆ క్షణానికి ఒక ఆర్డినరీ పర్సన్గా అనుకొని ఆయన రియాక్ట్ కావడమే తప్ప తన ముందున్నది దైవావతారుడు అనుకుంటే నీకు అది దూరమగును గాక అనగలడా? అనలేడు కదా. ఇప్పుడు అదేంటిది, నేను ఆయన్ని ప్రేమించి అన్నాను. ఎవరైనా ఇప్పుడు మనకు కావలసిన వాళ్ళు, మనకు ప్రియులైన వాళ్ళు ఎవరైనా నేను తొందరగా చచ్చిపోతాను అనిపిస్తోందిరా అని మన తాతయ్యలో, బామ్మగారు, మా అమ్మగారు, నాన్నగారు, తల్లో తండ్రు ఎవరో, నా టైం అయిపోయింది కానీ నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అంటే, అయ్యో మా అమ్మగారు అంత మాట అనకండి, అశుభం పలకండి అని అంటాం కదా మనం. అవును. అదే ధోరణితో పేతురు కూడా మాట్లాడుతున్నాడు. అయ్యో యేసయ్య నువ్వు చచ్చిపోవడం ఏంటి, అంత దారుణమైన మరణం, యవనస్తుడిలో నో అలాగా జరగకూడదు, ఆ దుర్మరణం నీకు రాకూడదయ్యా అని అంటున్నాడు ప్రేమతో. కానీ అసలు యేసు ప్రభు ఎందుకు అవతరించాడు అనేది మర్చిపోతున్నారు. మరి యేసు ప్రభు మరణించకపోతే మరి మానవుల రక్షణకు వేరే మార్గం ఏమున్నది? గత్యంతరం ఏంటి చెప్పండి? వేరే ఆప్షన్, వేరే మార్గం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లాన్ని ఈయనను గూర్చి యోహాను పరిచయం చేసిన సంగతి పేతురుకు తెలీదా? తెలుసు కదా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నన్ను నేను అప్పగించుకోవడానికి వచ్చానని యేసు చెప్పినప్పుడు ఆన్ ద స్పాట్ పేతురు ఉన్నాడు కదా. అంటే తనకు తెలిసిన లేఖనాలు, తనకు తెలిసిన సత్యాలు అన్ని విస్మరించి ఒక మామూలు మనిషిలాగా, నా ప్రభువా నీకు ఘోరమైనటువంటి ఈ శ్రమ నీకు రాకూడదు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడడంలో ఒక మానవుడితో మాట్లాడినట్టుగా ఆయన తన అభిప్రాయాన్ని చెబుతున్నాడు. కానీ అసలు దేవుడు ఇతన్ని ఎందుకు పుట్టించాడు? అందరిలాగా కాకుండా కన్య గర్భంలో పురుషుడు లేకుండా ఎందుకు గర్భధారణ జరిగించాడు మరియమ్మకు? ఎందుచేత ఈయన్ని ప్రత్యేకంగా పుట్టించాడు? ఎందుచేత ప్రత్యేకంగా దేవుడు ఈయన్ని లోకంలోకి పంపించాడు? ఆ ప్రణాళిక అంతా పక్కన పెట్టేశాడు. యేసు చనిపోవడం, అంత దారుణంగా చనిపోవడం బాధాకరమే, కానీ తప్పదు. లేకపోతే మనుషులకు ఎన్నటికీ రక్షణ మార్గం దొరకదు. గనుక మన జీవితంలో మనం కూడా పేతురులాగా చాలా సార్లు
మాట్లాడుతూ ఉంటాం. దేవుని కార్యాలు కొన్నిసార్లు జరుగుతున్న విధానం మనకు నచ్చనప్పుడు అయ్యో అలా జరగకూడదండి అంటుంటాం. సేమ్ పేతురులాగా. అందుకే నువ్వు సాతాను అన్నాడు. సాతాను నన్ను వదిలేసి నా వెనక్కెళ్ళు అంటే అర్థం ఏంటంటే యేసయ్య కంటే ముందు నడుస్తున్నాడు. అంటే యేసు పేతురును ఫాలో కావాలి అనుకుంటున్నాడు. పేతురు సాతాను నా వెనకకు బొమ్మన్నాడు. అసలు ఒరిజినల్ సైతాన్ అయితే వెనక్కి ముందుకు బొమ్మన్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోరా విశ్వాంతరాలలోనికి. గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్, గెట్ లాస్ట్. నువ్వు వెళ్ళిపోయి కొంచెం గెట్ లాస్ట్ అంటాడు తప్ప నా వెనక్కి పో, నా పక్కకి రమ్మని అనడు. ఈయనను గెట్ లాస్ట్ అనే సైతాన్ కాదు, సైతాను అని ఎందుకన్నాడంటే ఒక హింట్. ఇదిగో ఇలా ఆలోచించే వాడు ఇలా తయారయ్యాడు. దేవుని ప్రణాళిక జరుగుతున్నప్పుడు కొన్ని నీకు బాధాకరంగా ఉన్నా అందులో నీవు ఆనందించగలగాలి, సంతోషించి హర్షించి శబాష్ అని ఆమోద ముద్ర వేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు. నన్ను చాలా ప్రేమించిన బంధువులు చాలా మంది అయ్యో ఎందుకు బాబు ఉద్యోగం వదిలిస్తున్నావు, వద్దు అంత పని చేయకు అని చెప్పి సేమ్ పేతురు మనస్తత్వం అన్నమాట. వాళ్ళ మాటలు విని నేను ఉద్యోగం రిజైన్ చేయకుండా ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రపంచంలో ఓఫిర్ మినిస్ట్రీస్ అనేది ఉండదు, 8 ప్రణాళిక గ్రంథాలు ఉండవు, యుగాంతం ఉండదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఉండదు, త్రిత్వాన్ని గురించిన వివరణ ఉండదు, ఆరిజిన్ ఆఫ్ సిన్ గురించిన వివరణ ఉండదు. ఈ 1000 సంఘాలు ఉండవు, 100 మంది పాస్టర్స్ ఉండరు, అన్ని డినామినేషన్లు కలుపుకొని అందరూ నా గురువులే, అందరికీ నేర్పిస్తాను, అందరి దగ్గర నేర్చుకుంటానని ఈ విశిష్టమైనటువంటి వినయపూర్వకమైన జ్ఞానం ఉండదు. ఐఎమ్ హ్యాపీ ఐ డిసోబేడ్ మై ఎల్డర్స్. నన్ను ప్రేమించిన బంధువులు చెప్పిన మాట నేను వినలేదు కనుక ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తాత్కాలిక సాతానులాగా మాట్లాడారు. తర్వాత మంచోళ్ళు సుమా, వాళ్ళు ఏమి ఒరిజినల్ సైతాన్ లాగా నరకపాత్రులు కాదు. ఇప్పుడు అడిగాము అనుకోండి, ఏం ఆంటీ గారు అంకుల్ గారు నన్ను రిజైన్ చేయొద్దన్నారు కదా మీరు, ఇప్పుడు చూడండి ఎంత సేవ జరిగిందో అని అంటే నాయన సేవ జరగడం మాకు ఇష్టమే కదా, ఏదో నువ్వు కష్టపడతావని నీ మీద ప్రేమతో నిన్ను ఎత్తుకున్న వాళ్ళం, పెంచిన వాళ్ళం, ముద్దు పెట్టుకున్న వాళ్ళం, నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదు కనుక వద్దన్నాం రా, అంతేగాని దేవుని సేవకు మేమే వ్యతిరేకులం కాదు కదా. ఇప్పుడైతే నిన్ను చూసి గర్విస్తున్నాం అంటారు, అప్పుడే వద్దని పుల్లలు పెట్టి ఇప్పుడు గర్విస్తున్నారు. ఇది మానవ మనస్తత్వం. చాలా మంది ఈ మానవ మనస్తత్వంతోనే టెంపరరీ సైతాన్లుగా ఉండి మహాశ్రమల కాలం కూడా వద్దంటారు. సంఘము శ్రమల కాలం గుండా వెళ్ళాలి అని అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో పౌలు చెప్పాడు. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు చాలా మంది ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు వాళ్ళు కూడా ఇప్పుడు టెంపరరీ సైతాన్ లాగా పేతురు లాగానే మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఒక చోట నేను ప్రసంగం చేశాను, 3 రకాల సైతాన్లు ఉన్నారు, 3 విధాల సైతాన్లు. ఒరిజినల్ సైతాను, టెంపరరీ సైతాను, పర్మనెంట్ సైతాన్ అని. ఒరిజినల్ సైతాన్ ఏమో కెరూబు, పడిపోయిన కెరూబు. టెంపరరీ సైతాన్ ఏమో పేతురు. మనిషి అయి ఉండి పర్మనెంట్ సైతాన్ గా మారిన వాడు ఇస్కరియోతు యూదా. ఇంకా వాడు మళ్ళీ రికవర్ కాలేదు, ఆ సైతాన్ అనే స్థితిలోనే ఉండిపోయి నిత్యత్వం అంతా ఉంటాడు. ఇక పేతురు మాత్రం రికవర్ అయ్యాడు. దేవుని తలంపులు నెరవేరడమే ముఖ్యము, నా ప్రేమ, నా మంచితనము, నా జాలి దయాగుణంతో దేవుని పని పాడు చేయకూడదు అని నేర్చుకున్నాడు పేతురు. కనుక యేసయ్య నీకు సిలువ దూరమగునుగాక అన్న పేతురు తానే సిలువ వేయబడ్డాడు, తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. అంతగా దేవుని చిత్తానికి లోబడిపోయాడు. యేసయ్య గద్దించాడు, నా వెనక రా, నువ్వు నాకన్నా ముందు నడవద్దు, డోంట్ ట్రై టు లీడ్ మీ, యు లర్న్ టు ఫాలో మీ. వెనక్కి వెళ్ళాడు, ఫాలో అయ్యాడు. వెనక నడుస్తూ యేసు ప్రభు సెలవు మీదకి వెళ్ళితే ఈయన కూడా సెలవు ఎక్కాడు.
పేతురు సిలువ వేయబడి తలకిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయినాడు. కనుక ప్రియులారా, అసలు విషయం ఏంటంటే సైతాను అనే ఒరిజినల్ సైతాను యొక్క తత్వాన్ని మీరు ఆలోచించడము అది వేరే అంశంగా ఉండాలి. మనుషులు సైతానుగా ఉన్న వాళ్ళు ఎందుకు ఉంటారు? తాత్కాలికంగా సైతాన్ లాగా మాట్లాడి దేవుని కార్యాలు జడగొట్టే వాళ్ళు, మారు మనసు పొందకుండా అలాగే ఉండి పర్మనెంట్ సైతాన్ అయ్యి ఇస్కరియోతు యూదాలాగా మారిపోయేవాళ్ళు ఇలాగ ఉంటారు. మనుషుల్లో కొంతమంది పేతురులాగా విశ్వాసుల్లో, మనుషులను కాదు విశ్వాసుల్లో, క్రైస్తవుల్లో, భక్తులలో, ఇప్పుడు ఈయన అపోస్తలుడే వాడు అపోస్తలుడే కదా, అవును. యూదా అపోస్తలుడే, పేతురు అపోస్తలుడే కదా. గనుక శ్రేష్ఠ భక్తులలో కొంతమంది టెంపరీ సైతాన్లు అవుతారు, వాళ్ళు పేతురు కేటగిరీ. శ్రేష్ఠ భక్తుల్లో కొంతమంది పర్మనెంట్ సైతాన్లు అవుతారు, ఇస్కరియోతు యూదా కేటగిరీ. అది విషయం. కనుక ఆ హెవెన్లీ క్రీచర్ అయినటువంటి వాణి ప్రణాళిక గురించి ఆలోచించడం వేరే అంశం. మనుషులలో ఈ సైతాను అనే బిరుదు వీళ్ళకి ఎందుకు ఇవ్వబడిందంటే మనుషుల సంగతులు మనస్కరించుచున్నాం. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్ ప్రిఫరెన్సెస్, మానవ భావోద్రేకాలతో నువ్వు దేవుని పని చేయలేవు. అది యేసయ్య చెబుతున్నటువంటి పాఠం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్, మరొక ప్రశ్నను మేము ముందుకు తీసుకొస్తున్నాను. హలో. హలో బాబా, నమస్తే సార్. నమస్కారం అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దినేష్ కుమార్, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. దినేష్, వైజాగ్ నుండి. మీ ప్రశ్న ఓఫీర్ సార్ అడగండి. ఓఫీర్ గారు కూడా నమస్తే. అయితే యోహాను సువార్త 20 అధ్యాయములో ఉంటది కదా, ఇప్పుడు మన ఇసుక తోమా గారేమో యేసు వారిని అడుగుతారు, నాకు డౌట్ వస్తుందని. అయితే ఇప్పుడు యేసు గారు పునరుద్ధానమైనప్పుడు ఆయన మహిమ శరీరంతో లేసామంటాం కదా మనం. అయితే మహిమ శరీరంలో గాయాలు ఎందుకు ఆయన చూపించగలిగారు? అసలు గాయాలు అనుకుంటాయా? అదొక డౌట్. రెండోది ఏంటంటే 2 కొరింథీ 11 అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో పౌలు గారు తను తాను అవివేకి అంటారు. అలా ఎందుకు తను వర్ణించుకోవాల్సి వచ్చింది ఆయన? ఈ 2 క్వశ్చన్ కొద్దిగా ఆన్సర్ చెప్పాలి సార్. మీకు వినపడిందా సార్ ప్రశ్న? యోహాను సువార్త యోహాను సువార్త 20వ అధ్యాయం కదండి మీరు చెప్పింది? యేసు వారు తిరిగి పునరుద్ధానమైన తర్వాత తోమా గారికి తన గాయాలను చూపెట్టుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మహిమ దేహానికి గాయాలు ఉంటాయా అని అడుగుతా ఉన్నారు సార్. అదొకటి. తర్వాత పౌలు గారు తనను తాను అవివేకిగా ఎందుకు చెప్పుకున్నాడు? 2 కొరింథీ 11లో. 2 కొరింథీ 11వ అధ్యాయం. ఈ 2 వేరు వేరే ప్రశ్నలు, 2 ప్రశ్నలు అడిగారు. బ్రదర్ దినేష్ అండి, వైజాగ్ నుండి. ఓకే, వైజాగ్ దినేష్ గారు, నమస్కారం వారికి. ఇక్కడ మహిమ శరీరాన్ని మనం గాయపరచలేము. మహిమ శరీరముగా మన ముందుకు వచ్చిన శరీరాన్ని మనం గాయపరచలేము. మనం గాయపరచగలిగితే అది మహిమ శరీరం కాదు. వల్నరబిలిటీ అంటే గాయపడడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్న స్థితి. ఇప్పుడు మనది వల్నరబుల్ బాడీ, కత్తి పెట్టుకోవచ్చు, బ్లేడ్ పెట్టుకోవచ్చు, గాయం అవుతుంది. కానీ ఇన్వల్నరబిలిటీ అంటే అర్థం ఏంటంటే గాయపరచడానికి అవకాశము లేనటువంటి స్థితి ఉన్నటువంటి బాడీ. అదే గ్లోరిఫైడ్ బాడీ, గ్లోరియస్ బాడీ, మహిమ గల దేహం, మహిమ శరీరం. ఆ శరీరముతో యేసు మన దగ్గరకు వస్తే ఇప్పుడు మనం ఆయన్ని గాయపరచలేము. కానీ ఇది మహిమ దేహముగా మారక ముందు చేయబడ్డ గాయాలు. మహిమ దేహముగా మారక ముందు చేయబడ్డ గాయాలు. ఆ గాయాలను, ఆ ముద్ర, ఒక చిన్న మార్క్ అక్కడ ఆయన ఉండనిచ్చాడు. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి యేసు ప్రభువులాగానే సైతాన్ వస్తాడు. మాకు బాగా తెలిసినటువంటి ఇన్సిడెంట్ నల్గొండ జిల్లాలో కూడా జరిగింది. ఒక గొప్ప భక్తురాలు, ఆమె దగ్గరికి యేసు ప్రభువులాగా ఒక ఆయన వచ్చి
నీకు నేను స్వస్థ వరం ఇస్తున్నాను, నీవు ఇప్పటి నుంచి ఎవరిని ముట్టినా ఏ రోగమైనా సరే బాగుపడుతుందని వరం ఇచ్చాడు. ఈమె చాలా మంచిది, యేసుప్రభు వచ్చాడు అనుకొని ఆమె స్వస్థత చేయడం మొదలుపెట్టింది. ఆమె స్త్రీ కనుక ఆమె పాస్టర్గా ఉండడానికి అవకాశం లేదు, అయినా సరే ఆమె పాస్టర్గా అయిపోయింది. ఆ పక్కన ఉన్నటువంటి సంఘాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఓకే. వేల జనం ఆమె దగ్గరకు వస్తున్నారు. అయితే ఆ లోకల్ పాస్టర్, అమ్మ ఇది సరైనటువంటి సేవ కాదు, క్రమం కాదని చెబితే ఆమె హర్ట్ అవుతుంది. ఏదేంటిది, యేసుప్రభు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నారు, నువ్వు సరైన సేవ కాదని ఎలాగంటావు అని ఆమె హర్ట్ అయింది. ఆమె దాన్ని ప్రొటెస్ట్ చేసింది. ఈమె దగ్గరికి ఒక ఆయన ఇట్లా నిలువు టంగి వేసుకొని భుజాల వరకు జులపాలు వెంట్రుకలు ఇలాగ ఉండి ఆమెతో మాట్లాడడం కిటికీలో నుంచి కొంతమంది చూశారు కూడా. ఒక ఆకారం వస్తుంది, ఆమెతో మాట్లాడుతుంది, ఆ స్వరం కూడా వినబడుతుంది. యాక్చువల్గా యేసుప్రభు వస్తున్నాడు ఈమె దగ్గరికి అనుకుని ఇంకా వేల జనం ఎగబడ్డారు ఆమె దగ్గర. డబ్బులు వచ్చేసినాయి, ఆత్మలు వచ్చేసాను. ఏ సంఘం నుండి బయటకు వచ్చిందో ఆ పాస్టర్ గారు చాలా కన్నీటితో విజ్ఞాపన చేశాడు, ఇది ఏం జరుగుతుంది ప్రభు, అసలు ఆమె సువార్త చెప్పదు, ఏమి లేదు, ఊర్లో స్వస్థతలే, ఆ స్వస్థతల కొరకు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, బ్రతుకులు మారడం లేదు. ఇంతకుముందు మార్చబడ్డ జీవితాలు ఉన్నటువంటి విశ్వాసులు వేరే సంఘాల్లోంచి ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు ఏంటంటే, ఈసారి అతను ఎవరు వస్తారు కదా, నీ చేతులు నీ పాదాలు గాయాలు చూపించే ప్రభువా అని అడగమను అని చెప్పాడు ప్రభు. ఈ పాస్టర్ గారు వెళ్ళి ఆ అమ్మతో చెప్పారు, అమ్మా నీ దగ్గరికి ప్రభువే వస్తున్నాడు అనుకుంటున్నావు కదా, అది నిజమైతే మాకు సంతోషమే, ఇంకా మేము కూడా పాస్టర్లు వచ్చి నీ సంఘంలోనే చేరుతాం, మాకు వేరే సంఘం ఎందుకు, ప్రభు ఇక్కడ ఉన్నప్పుడు. కానీ ఈసారి నిజంగా ప్రభువే అయితే, ప్రభువా వీళ్ళందరూ నువ్వు ప్రభువు కాదంటున్నారు, నువ్వు ప్రభువే అని వాళ్ళతో వాదిస్తున్నాను, ఈ గాయాలు చూపించు తండ్రి అని అడుగు, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ తర్వాత ఆయన వచ్చాడు, ఆకారం ఎవరో వచ్చారు ఆమె గదిలోకి. ఈమె అడిగింది, ప్రభువా నీ గాయాలు చూపించమంటే వెంటనే ఆ మనిషి విముఖంగా మారిపోయి లేచి నిలబడి నిప్పులు కక్కేటట్టు కోపంగా చూసి, నీకు ఇన్ని మేళ్లు చేశాను నేను, ఇంత శక్తి సామర్థ్యం ఇచ్చాను, ఇన్ని వరాలు ఇచ్చాను, నీ ద్వారా ఇన్ని వేల మంది రోగులను బాగు చేశాను, కోట్ల రూపాయల ధనం నీకు ఇచ్చాను, ఇంకా ఇద్దామనుకున్నాను, నీ కొరకు ఇంత చేస్తే నువ్వు నన్ను నమ్మకుండా నా గాయాలు చూపమని అడుగుతావా, నేను ఇక్కడ నుంచి నేను నీకు ఏం చేయనంతే, నేను ఉండను, గాయాలు చూపడం ఏంటి అని చెప్పి ఆమెను చెడమడ తిట్టేసి అదృశ్యం అయిపోయినాడు. ఆ రోజు నుంచి ఆమెకు స్వస్థతలు లేవు, ఏ రోగం నయం కావట్లేదు, ఏమి కావట్లేదు. మళ్ళీ ఎవరి సంఘాలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చినప్పుడు సాతాను నేను యేసు ప్రభువుని చెప్పుకొని వచ్చాడు. ఇలాంటి నకిలీ యేసులు వస్తారని, యేసు మహిమ శరీరంలో అంతకుముందు ఉన్నటువంటి వల్నరబుల్ బాడీలో ఏర్పడ్డ గాయాల ముద్రలు కొన్ని కంటిన్యూ చేయనిచ్చాడు అన్నమాట. అది విషయం. యేసు ప్రభు వారిని మనం ఇప్పుడు చూస్తే ఆయన పాదాలు, ఆయన చేతుల్లో ఆ మేకులు కొట్టిన గాయాలు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. అయితే ఆ గాయాలు ప్రకాశమానంగా మారిపోయి ఉంటాయి, ఎందుకంటే ఆ గాయములలో నుండి ప్రభావం బయటకు వచ్చి మనందరినీ స్వస్థపరుస్తూ ఉంది. ఈ 2000 సంవత్సరాలు ఎన్ని కోట్ల మంది విశ్వాసులకు ఎన్ని కోట్ల సందర్భాల్లో స్వస్థత కలిగినా ఆ స్వస్థపరిచే ప్రభావం అంతా యేసు గాయాలలో నుండే వచ్చింది. గనక ఆ గాయాలు మణులలాగా, వజ్రాలు వైఢూర్యాలాగా ప్రకాశిస్తూ ఉంటాయి, కానీ గాయం అయితే ఉంటుంది. ఈ గాయము చూపకుండా అద్భుతాలు జరిగించేవాడు సాతాను. ఇదిగో నీ కోసం నేను పొందిన గాయాలు అని చూపి అద్భుతం చేయగలిగిన వాడు మన రక్షకుడు. అందుకొరకు ద మార్క్స్ ఆఫ్ ది wounds Jesus has taken in his body while he was having a vulnerable body of flesh and bones and blood. రక్త మాంసములు, ఎముకలు, రక్త మాంసాలు కలిగిన
మానవ దేహము కలిగినప్పుడు ఏర్పడ్డ గాయాలను నిత్యత్వం అంతా ఆయన క్యారీ చేస్తాడు. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. పౌలు గారు తనను తాను అవివేకినని ఎందుకు చెప్పుకున్నారంటూ కూడా అడగడం అవివేకనం చెప్పుకోలే, అవివేకనం చెప్పుకోలేదు. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి అన్నాడు. అది అక్కడ విషయం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను, నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించుడి, దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు అనే పురుషునికి మిమ్మును సమర్పించాలని మిమ్మును ప్రధానము చేసి కానీ మీ మనస్సులు చెరుపబడనేమో. ఏదెను తోటలో సృష్టి ఆరంభమున కుయుక్తితో సర్పము ఎలాగైతే తన కుయుక్తితో హవ్వ యొక్క మనసు చెరిపిందో, అలాగే క్రీస్తు సంఘమా నీ మనస్సును కూడా సాతాను చెరిపాడేమోనని భయపడుతున్నాను అని చెబుతున్నాడు. అది కాంటెక్స్ట్. ఇలాగా దుర్బోధలు ప్రవేశపెట్టి సాతాను విశ్వాసుల యొక్క సిద్ధాంతాలు, విశ్వాస పునాదులు చెడగొట్టి క్రీస్తు అని ఆ ఒక్క పురుషునికి ప్రదానం చేయబడ్డ కన్యకను వేరొక క్రీస్తు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, వేరొక క్రీస్తును నమ్మేటట్టు, అంటే యాక్చువల్ గా లేఖనములో ఉన్న క్రీస్తు కాదు, వీళ్ళ ఇమాజినరీ క్రైస్ట్ ఉంటాడు ఒకడు, రియల్ జీసస్ కాదు, వీళ్ళ ఇమాజినేషన్స్ లో ఉన్న జీసస్. బోధకులు చిత్రీకరించిన రాంగ్ పిక్చర్, ఆ మెంటల్ పిక్చర్ ని వాళ్ళు నమ్ముతుంటారు. వేరొక సువార్త, పౌలు చెప్పిన సువార్త కాక వేరొక సువార్త. మరి ఎవరి వలన రక్షణ కలగదు అని ఖండితంగా బల్లగుద్ది బోధిస్తూ 100 సంవత్సరాలు బతికాడు ఒక భక్తుడు. పేరు చెప్పను, బాగుండదు కానీ మరణించే సమయానికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, అన్ని మతములలో ఉన్నటువంటి యథార్థవంతులు పరలోకానికి వెళ్తారంటూ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఇప్పుడు నేను చెప్పడం బాగోదు. ఆయనే ఒకప్పుడు యేసును నమ్మకపోతే నరకం గ్యారంటీ అని చెప్పి మళ్ళీ మరణ సమయంలో ఏ మతంలో ఉన్నా కూడా నిజమైన దేవుని కొరకు ఆశపడే వాళ్ళందరూ యేసును నమ్మినట్టే. దేర్ ఇస్ సచ్ ఎ బ్రాడ్నెస్ ఇన్ గాడ్స్ లవ్ అండ్ గాస్పల్ అని తిమ్మిని బమ్మి చేసే మాట. కనుక చాలా మంది వేరొక యేసును, వేరొక సువార్తను, ప్రాస్పరిటీ గాస్పల్, వేరే కొత్త సువార్త, వేరొక ఆత్మ, ఆ కింద 3 మెన్షన్ చేస్తాడు. అలాంటి సాతాను యొక్క ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు. బైబిల్ పట్టుకుని బైబిల్లోని యేసు కాక వేరొక యేసును నమ్మడం, బైబిల్లోని సువార్త కాక వేరొక సువార్త చెప్పడం, బైబిల్లో ఉన్న భక్తులు పొందిన ఆత్మను కాక వేరొక ఆత్మను పొందటం, ఇలాంటి తత్వంలో ఉన్నారు. గనక నేను మీ గురించి ఆసక్తి కలిగి హెచ్చరిక మాట చేస్తున్నాను, హెచ్చరిక బోధ చేస్తున్నాను, హెచ్చరిక మాట మీ కొరకు పంపిస్తున్నాను, రాసి పంపిస్తున్నాను అని చెబుతుంటే వాళ్ళకి ఇది అవివేకములాగా కనబడే అవకాశం ఉన్నది. చాలా స్వామి మొత్తం సత్యమంతా నీకే తెలిసినట్టు, వేరొక యేసు ఏంటి, యేసు అంటే యేసు అంతే, కానీ మళ్ళీ ఇంకో యేసు ఏంటి, మరి టూ మచ్ గా నువ్వు అన్ని ఏదేదో ఊహించుకుంటున్నావు. డోంట్ ట్రై టు బి మోర్ పర్ఫెక్ట్ దాన్ గాడ్, మరి అంత మరి ఖచ్చితంగా ఉండొద్దు, కొంచెం లిబరల్ గా ఉండాలి అని అనేవాళ్ళు ఉంటారు. నన్ను కూడా అంటారు చాలా మంది, ఓఫీర్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ అండి, చాలా అసలు ఏ వెసులుబాటు లేకుండా ఇదే సత్యం అని ఖచ్చితంగా చెబుతారు. సత్యం అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అని లాలూచివాదులు చాలా మంది ఉన్నారు. దే డోంట్ లైక్ మై టీచింగ్ ఆర్ మై స్టాండ్, బికాజ్ ఐ సే రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్. అంతకంటే ఇంకా నువ్వు వేరేగా థర్డ్ ఆప్షన్ లేదు. 2 2s are 4, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దెర్ కెనాట్ బి ఎ సెకండ్ రైట్ ఆన్సర్. 2 2s are 4 తప్ప 2 2 4 అనేది తప్ప ఏది చెప్పినా 5 6 ఎన్ని లక్షల నంబర్స్ చెప్పినా అది రాంగే తప్ప రైట్ అవ్వదు. ఆధ్యాత్మిక విషయాల్లో, సిద్ధాంత విషయాల్లో బైబిల్ చెప్పిందే సత్యం, మిగతావన్నీ అసత్యం అనే ఖండితమైన ఖచ్చితమైనటువంటి స్టాండ్ కొంతమందికి ఇష్టం ఉండదు.
అలాగా వాళ్ళు వేరే బోధలోకి, వేరే ఆత్మలోకి, వేరే యేసులోకి, వేరే సువార్తలోకి వెళ్ళిపోతారు. పౌలు భక్తుడు అలాగా కాంప్రమైజ్ కాడు. ఎంత ప్రేమగా ఉంటాడో సిద్ధాంతం వచ్చేసరికి అంత ఖచ్చితంగా ఉంటాడు. స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను, సొంత బిడ్డలను గారాబము చేసినట్లు నేను మీ మధ్య సాధువునై ఉంటినంటాడు. పాలిచ్చే అమ్మ తన పాలు తాగి తన చంటి పిల్లను ఎంత మమకారంతో ప్రేమతో చూసుకుంటుందో అంత గారాభంగా విశ్వాసులను చూసుకున్నాడు పౌలు. కానీ బోధ వచ్చేసరికి కఠినంగా చండ శాసనుడు. ఎందుకు? ఇది అవివేకం అని మీకు అనిపించవచ్చు. ఒకవేళ అవివేకంగా నేను మాట్లాడి నన్ను సహించండి, మీ మేలు కొరకే చెబుతున్నా. నా మాటలు అవివేకంగా మీకు కనిపించినా ఈ మాటలు మిమ్మల్ని ఒక్కడే పురుషుడు క్రీస్తుకు కన్యకనుగా నిలబెట్టేస్తాయి. క్రీస్తుకు ప్రదానం చేయబడి నమ్మకంగా ఉన్న కన్యక వలె మిమ్మల్ని రెండవ రాకడ వరకు నిలబెట్టేస్తాయి. భక్తుల యొక్క హెచ్చరికలు కొన్నిసార్లు మనకు అవివేకమైన మాటలుగా కనబడతాయి. అయితే అవివేకంగా కనిపించినప్పుడు కూడా మన నాయకుడు చెప్పిన మాటలకు మనం లోబడాలి. లోబడితే మనము పవిత్రమైన కన్యకగా, స్వచ్ఛమైన కన్యకగా మనం ఈ భూమి మీద నిలబడగలుగుతాం. అది విషయం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక కాల్ తీసుకుంటున్నాను. హలో. హలో, ప్రైజ్లాడండి. ప్రైజ్ ద లార్డ్. ఊపిరి గారిని ప్రశ్న అడుగుదామని చేశానండి. ఓకే అండి, అడగండి. కిరణ్ గారు, విసన్నపేట నుండి. అవును సార్, అవును సార్, చెప్పండి. ఈ నేను బాప్తిజం తీసుకొని కొన్ని ఇయర్స్ అవుతుందండి. 3 years అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఫ్యూ ఇయర్స్ అయింది. ఓకే, అవునండి. అంటే ఇప్పుడు బాప్తిజం తీసుకోకముందు అయితే ఇప్పుడు బాప్తిజం పొందాలి అనేది కొంచెం ఆరాటంగా అట్లా ఉండేది. ఆత్మీయ జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళాలి అని. బాప్తిజం తీసుకున్న తర్వాత నుంచి ఇక జీవితం అలాగే అట్లా ఆగిపోయింది, ఆత్మీయ జీవితం అనేది. దాని తర్వాత స్టెప్స్ మనం ఎక్కలేని ఎత్తైన కొండకి వెళ్ళడానికి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎలా భక్తి సాధన చేయాలి, దాని గురించి వివరణ అడగడానికి అయ్యగారిని చేశానండి. ఓకే సార్, మీకు ఆన్సర్ చెప్తున్నారు, వినండి. అలాగేనండి. బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు భక్తి సాధన ఎలా చేయాలి, అదే కదా ప్రశ్న పాస్టర్ గారు? అవును సార్, అవును సార్, అవును. ఇప్పుడు దానికి భక్తి సాధన ఎలా చేయాలి, బహుశా వారు ఓఫిర్ మినిస్ట్రీస్ లో సభ్యులే అని, అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యులే అని అనుకుంటున్నాను. అవునా బాబు? అవును సార్, అవును. అవునా? రైట్, అవును. కాబట్టి ఆల్రెడీ వారు భక్తి సాధన చేస్తూనే ఉన్నారు. ఆ స్థానిక కాపరెవరో వారికి చెప్తూనే ఉంటారు. మరి అగాపే సంపూర్ణ సువార్త సంఘ సభ్యుడై ఉండి భక్తి సాధన ఎలా చేయాలి అని నన్ను అడుగుతున్నారంటే, నేను వివేచిస్తున్నాను. వారికి తెలిసిన విషయమే అడుగుతున్నారు. వాళ్ళ స్థానిక కాపరి చెప్పేసి ఉంటారు చాలా విషయాలు, కానీ ఇతరులు వినాలి అని అడుగుతున్నారేమోనని నాకు కొంచెం అనుమానం వస్తా ఉంది. ఏదేమైనా బాబు, భక్తి సాధన ఎలా చేయాలనేది కరెక్ట్ గా సమాధానం ఇస్తే సముద్రవంత అంశం అది. ఒక విశ్వ చరిత్ర అనే గ్రంథము లాంటి విశాలమైన గ్రంథం రాయాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవభక్తి సాధన అంటే మీరు పొందిన రక్షణను కాపాడుకొని కొనసాగించుకొని రక్షణలో ఎదుగుచూ పరిపక్వతలోనికి వెళుతూ సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళడానికి మీరు ఎలా సాధన చేయాలి అంటే, ఏమి కష్టపడనక్కర్లేదు. వెరీ సింపుల్. అపొస్తలుల కార్యాలు 2:42లో ఉన్న 4 సంగతులు మీరు చేయండి. పేతురు బోధించిన వాక్యమును అంగీకరించిన వారు ఇంచుమించు 3000 మంది ఆ దినమున బాప్తిస్మము పొందిరి. వీరు అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండిరి. దే కంటిన్యూడ్ స్టెడ్ఫాస్ట్లీ. ఎక్కడ బ్రేక్ రానివ్వకుండా నమ్మకంగా ఈ 4 పనులు చేశారు. ఈ 4 మీరు చెయ్యండి. మీకు తెలియకుండానే క్రీస్తు స్వరూపం మీ లోపల
చెక్కబడుతుంది. మీకే తెలియకుండా మీరు భక్తి జీవితంలో మెట్లెక్కుతారు, కొండ శిఖరాలు ఎక్కుతారు. ఈ 4 చేస్తే చాలు. ఈ 4 చాలా కీలకమైనవి. అపోస్తలుల బోధలో కొనసాగుడి అంటే మొదటి శతాబ్దంలో పేతురు, పౌలు, యోహాను వాళ్ళు చెప్పినటువంటి బోధ ఏదైతే ఉన్నదో అందులో మీరు కొనసాగండి. కానీ మధ్యలో పుట్టుకొచ్చిన డినామినేషన్లు, మధ్యలో పుట్టుకొచ్చిన ప్రవక్తలు చెప్పే వింత బోధలు, కొత్త బోధలు మనకొద్దు. ఎవరైతే పౌలు బోధించిన దానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారో అలాంటి బోధకులు కట్టిన సంఘాల్లో ఉన్నవాళ్ళు ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి పొందలేరు. పౌలు పరిశుద్ధాత్మను పొందాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అక్కర్లేదన్న సంఘాల్లో సంపూర్ణ సిద్ధి ఎలా వస్తుంది? మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని పౌలు చెప్పాడు. మరి శ్రమలు మనకు ఉండవు, మనకు అక్కర్లేదన్నటువంటి సంఘాలలో సభ్యులుగా ఉంటే పౌలు చెప్పిన దానికి భిన్నమైన బోధలో వీడు ప్రతివారం పెంచబడుతూ బోధించబడుతూ ఉంటే ఎలా సంపూర్ణుడవుతాడు? ఆదివారము రాగానే రొట్టె విరవటానికి కూడుకున్నారు పౌలు యొక్క అనుచరులు, సహచరులు. ఎన్ని ఆదివారాలను గడవని, ఎన్ని సండేస్ అన్నా రాని, వెళ్ళిపోని, వెనక్కి వెళ్ళిపోని, కాలగర్భంలోకి వెళ్ళిపోని, నాకు ఎప్పుడో తోచినప్పుడు నచ్చినప్పుడు ప్రభు బల్లలో పాలు పొందుతాను, కానీ ఎవ్రీ సండే అక్కర్లేదు అనుకునే సంఘాలలో ఉన్నవాళ్ళు అది అపోస్తలుల బోధ కాదే, ఎలా సంపూర్ణులు అవుతారు? గనుక ఖచ్చితంగా ముందు మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘం పౌలు, పేతురు, యోహాను చెప్పిన బోధలనే చెప్పే సంఘమై, ఆనాటి విశ్వాసమే మనకు నేర్పించే సంఘమై ఉండాలి. తర్వాత ప్రార్థన అన్నాడు, ఆ తర్వాత రొట్టె విరుచుటలో, తర్వాత సహవాసములో కొనసాగాలి. అపోస్తలుల బోధ అనేది ఒకటి పక్కన పెట్టేసి ఆ మిగతా 3 చేస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ప్రార్థనలో ఎక్కువ గడుపుతారు కొంతమంది, సహవాసంలో ఎక్కువ ఉంటారు కొంతమంది, ప్రార్థన కూడా ఎక్కువ చేస్తారు, సహవాసంలో ఉంటారు, అప్పుడప్పుడు రొట్టె విరుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ సిద్ధాంతం మొత్తం పరిశుద్ధాత్మకు వ్యతిరేకం, ఆత్మను దూషించే బోధలు. ఎలా సంపూర్ణులు అవుతారు? కనుక ఈ 4 మీరు ఉండండి. నాకు తెలిసి మేమైతే వేరే సంఘాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మేము కట్టిన సంఘాలైతే ఖచ్చితంగా పౌలు బోధలోనే ఉన్నాయి, అపోస్తలుల బోధలో ఉన్నాయి. గనుక మేము ప్రార్థనలో కొనసాగడం ప్రయోజనకరం. మేము అపోస్తలుల బోధలో ఉన్నాము గనుక మేము సహవాసం చేయటం ప్రయోజనకరం. మేము అపోస్తలుల బోధలో ఉన్నాము గనుక మేము రొట్టె విరుచుట ప్రయోజనకరం. ఇలాగే అన్ని సంఘాలు మారాలి అని మేము పోరాడుతున్నాం. మీ అందరూ మా బోర్డు పెట్టుకోమని కాదు, ముందు అపోస్తలుల బోధలో ప్రతిష్ఠించబడి ఆ తర్వాత ప్రార్థన, రొట్టె విరుచుట, సహవాసం, మిగతా 3 చేయండి. ఇలా చేసే సంఘాలలో మీరు ఉండాలి. ఈ 4 ప్రక్రియలు నమ్మకంగా చేయాలి. ఎంతకంటే మీరు చేసే ప్రత్యేకమైన సాధన, కృషి, తపస్సు ఏమీ లేదు. ఈ 4 చేస్తే చాలు. మట్టి నుండి పుట్టిన వాని రూపం మనకి ఎలాగో సహజంగా మనకు తెలియకుండా వచ్చిందో, పరలోక సంబంధి అయిన యేసు పోలిక కూడా మనకు తెలియకుండానే మనకు వచ్చేస్తుంది. కనుక అందరూ ఈ విషయాన్ని మనసును పెట్టాలని నా మనవి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రశ్నలకి అద్భుతమైనటువంటి జవాబులు దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి కొంచెం టెక్నికల్ గా ఇబ్బంది అయినప్పటికీ మరి ఓఫిర్ లైవ్ టీవీ ద్వారా ఈ రోజు ప్రోగ్రామ్ ఆగకుండా కొనసాగడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్, కృతజ్ఞతలు. సహకరించినటువంటి అజయ్ గారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చే వారం మళ్ళీ క్షీరసాగర మదనంలో మళ్ళీ సందేహాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వందనాలు. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన
ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.